రండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 11వ అధ్యాయం 5వ వచనం నుంచి కిందికి చదువుకుందాం. చూడండి. మరియు ఆయన వారితో ఇట్లా, నేను మీలో ఎవనికైనాను ఒక స్నేహితుడుండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదులిమ్ము. నా స్నేహితుడు ప్రయాణము చేయుచు మార్గములో నా యొద్దకు వచ్చి ఉన్నాడు. అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల, అతడు లోపలనే ఉండి, నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్న పిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పున, అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను, అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. అటువలే మీరును అడుగుడి, మీకు ఇయ్యబడును, వెదకుడి, మీకు దొరుకును, తట్టుడి, మీకు తీయబడును. అడుగు ప్రతి వానికి ఇయ్యబడును, వెదకు వానికి దొరుకును, తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చున, గుట్టునడిగితే తేలునిచ్చున. కాబట్టి మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవులనియ నిరిగి ఉండగా, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్నటువంటి వాక్య భాగం ఏదో ఒక వచనం కాదు, 5వ వచనం నుంచి 13వ వచనం వరకు మనం చదివాం. ఇంత పెద్ద పేరా మొత్తాన్ని నేను ఎందుకు చదివించానంటే, ఇదంతా కలిసి ఒక అంశం మీదికి మన దృష్టిని తీసుకెళ్తుంది, ఒక విషయం మీదికి మన దృష్టిని తీసుకెళ్తుంది. అందులో ఆ మెయిన్ అంశం ఏంటంటే పరిశుద్ధాత్మను కూర్చున్న అంశం. అయితే ఆ ఒక్క పాయింట్ని మనకు అందించడానికి ప్రభువు ఒక ఎగ్జాంపుల్ చెప్పి, మరి తండ్రిని కూర్చున్నటువంటి సంగతులు కూడా బోధించి పెద్ద వివరణ ఇచ్చాడు. అంటే దాని గురించి కొంచెం మనం పరిశీలిద్దాం. ఆయన ఇచ్చిన వివరణలో మొట్టమొదటిది, స్నేహితుడు తన ఇంటికి వచ్చిన అతిథికి ఆతిథ్యం చేయడానికి తన దగ్గర రొట్టెలు లేవు. రొట్టెలు లేకపోతే పొరుగునున్నటువంటి తన స్నేహితుని ఇంటికి వెళ్ళాడు. ఒకడు తన స్నేహితుని ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి తలుపు తడతా ఉన్నాడు. తడతా ఉన్నప్పుడు అది పొద్దుపోయింది, రాత్రి వేళ. ఆయన ఇంటికేమో అనుకోకుండా అతిథి వచ్చాడు. మరి తను ఏ స్నేహితుడి దగ్గరికి వెళ్ళి తలుపు తడుతున్నాడో ఆ స్నేహితుడు తలుపు వేసుకొని తన పిల్లలతో కూడా పండుకొని ఉన్నాడు. ఈయన వెళ్ళి తలుపు తట్టినప్పుడు ఆ పండుకున్నవాడు ఎవరు అది అంటాడు. తలుపు వెనకున్నాడు, నేను ఫలానా అంటే, ఆ ఏంటి అంటాడు. నా ఇంటికి ఇట్లా స్నేహితుడు వచ్చాడు, మరి అతనికి పెట్టడానికి నా దగ్గర ఆహారం లేదు, నీ దగ్గర ఏదైనా ఆహారం ఉందేమో అని నీ తలుపు తడుతున్నాను అన్నప్పుడు, ఏం ఆహారం ఈ జామున, నేను పిల్లలతో పాటు పండుకొని ఉన్నాను, లేదు పో అంటాడా? ఒకవేళ ఆ మాట అంటే బయట తలుపు కొట్టే స్నేహితుడు పోతాడా? వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, ఒకరి మనసు ఒకరికి తెలుసు, ఒకరి విషయాలు ఒకరికి ఎరుకైనవి. కాబట్టి లోపల పండుకున్నవాడు ఇవ్వను అనడు. ఒకవేళ అన్నా బయటోడు పోడు, ఎందుకంటే చనువు. కాబట్టి తలుపు తడతానే ఉంటాడు. అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుచున్నందున, సిగ్గుమాలి ఎవరు అడుగుతారండి? సిగ్గుమాలి అడగాలంటే ఒకటే, మనకు స్వాతంత్ర్యం ఉండాలి అవతల వ్యక్తి మీద. అవతల వ్యక్తి మీద మనకు చనువు ఉంటే ఆ చనువును బట్టి అతడు లేపన్న, లేదు కాదు లేదు ఇవో అంటాం. అరే లే పోరా నాయనా అంటే, అట్లా అనవాగో, లేదంటావు ఏంది, నువ్వు తప్పితే ఎవడిస్తారు నాకు, అట్లా కాదు వేయాల్సిందే నువ్వు అంటే. ఎందుకు? ఆ వ్యక్తి మీద మనకున్న చనువును బట్టి, స్వాతంత్ర్యాన్ని బట్టి, ఆ వ్యక్తికి మన మీద ఉన్న చనువును బట్టి మనం వదిలిపెట్టాం. అదే కొత్తవాడు అనుకో, నా దగ్గర లేదన్నప్పుడు అతన్ని బ్రతిమాలుతామా? మాటి మాటికి సిగ్గుమాలి అడుగుతామా? అడగం. కానీ అవతలాడు మన ఫ్రెండ్ అనుకో, వాడు 10 సార్లు లేదు అన్నా కూడా, తెలుసులే ఇవ్వయాను అని సిగ్గుమాలి మాటి మాటికి అడుగుతాం. అవునా? ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే, తలుపు ఆవల ఒక స్నేహితుడు ఉన్నాడు, తలుపు ఈవల ఒక స్నేహితుడు ఉన్నాడు. ఇతడు వచ్చి పిలిచి అడిగినప్పుడు కొద్దిగా
తొందరగా ఇవ్వు, పాపం ఆకలితో వచ్చాడు, అతనికి ఇంత రొట్టె పెట్టాలి, త్వరగా లేచి ఇవ్వు అంటే 1, 2, 3 సార్లు అతను పదే పదే పిలిచి అడిగినప్పుడు నేను ఇవ్వను అని అతడు అంటాడా? అనడు కదా. వచ్చి తలుపు తట్టినవాడు తన స్నేహితుడైనందున, మాటి మాటికి సిగ్గుమాలి అతడు అడుగుచున్నందున నిశ్చయముగా లేచి అతనికి కావలసినవి అతడికి ఇచ్చును కదా. ఇస్తాడా ఇవ్వడా? ఇస్తాడు కదా అని ఒక పెద్ద ఎగ్జాంపుల్ చెప్పాడు. ఒకటి ఇంతటితో వదిలిపెట్టలా. తర్వాత ఏమన్నారు తెలుసా? అటువలనే మీరు కూడా అడగండి. ఎందుకంటే ఆ స్నేహితుడు ఈ స్నేహితునికి ఎలాగో చనువు ఉందో, వాళ్ళిద్దరికి మధ్య అనుబంధం ఉందో, ఆ అనుబంధాన్ని బట్టి అవతలి వాడు ఎలా స్పందిస్తాడో, అలాగే మీకు పరలోక తండ్రికి అలాంటి అనుబంధం ఉంది అంటున్నాడు. మీకు పరలోకపు తండ్రికి అలాంటి అనుబంధం ఉంది, ఆయన దగ్గర మీకు ఆ చనువు ఉంది అంటున్నాడు. ఒకసారి స్పందించకపోతే ఆ స్నేహితుడి విషయంలో మాటి మాటికి అడిగినందున తప్పకుండా అతడు లేచి అతనికి కావలసినవి ఇచ్చును కదా. ఆ స్నేహితుని కంటే శ్రేష్ఠుడు మీ పరలోకపు తండ్రి అంటాడు. కాబట్టి ఆయన దగ్గర మీకున్న చనువును బట్టి ఆయనకు మీరు తెలుసు, అలాగే మీకు ఆయన తెలుసు. ఒకప్పుడు మీరు ఆయన ఎరగరు, ఇప్పుడు నా ద్వారా మీరు తండ్రిని తెలుసుకున్నారు. అంతేకాదు మీరు దేవుని ఎరిగినవారు, దేవుని చేత ఎరుగబడినవారు. ఆయనకు మీరు తెలుసు, మీకు ఆయన తెలుసు. అంతేకాదు మీకు ఆయనకి మధ్య అనుబంధం ఏర్పడింది. ఎంత అనుబంధం అంటే తండ్రి కొడుకుల అనుబంధం. అబ్బా తండ్రి అని మీరు ఆయన మొర్రపెట్టేంత స్వేచ్ఛ, స్వాతంత్ర్యం మీకు లభించింది. కాబట్టి స్నేహితుడన్న ఒకవేళ ఇవ్వకపోవునేమో కానీ తండ్రి తప్పనిసరిగా ఇస్తాడు. కాబట్టి మీరు అడగండి అన్నాడు. మీరు అడుగుడి, అలాగే వెదకుడి. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. తర్వాత అన్నాడు అడుగు ప్రతివాడును పొందును. ఆయన సన్నిధికి వచ్చి, ఆయన పాదాల దగ్గరకు వచ్చి, ఆయన తలుపు తట్టి, ఆయన సన్నిధిని వెతికి, ఆయనను అడిగే ప్రతి వానికి భేదము లేదు. ప్రతి వానికి ఇయ్యబడును. వెతికే ప్రతి వానికి ఆయన దొరుకుతాడు, ఆయన సన్నిధి దొరుకుతుంది. తట్టే ప్రతి వానికి ఆయన తలుపు తీయబడుతుంది, వాడు కోరినది వానికి ఇయ్యబడుతుంది అని రెండో విషయం చెప్పాడు. మొదటిది ఏంటి? ఫ్రెండ్ మీద ఉన్న చనువును బట్టి సిగ్గుమాలి మాటి మాటికి అడిగితే తప్పనిసరిగా ఫ్రెండ్ లేచి హెల్ప్ చేస్తాడు. ఒకవేళ ఫ్రెండ్ స్పందించినా స్పందించకపోయినా పరలోకపు తండ్రి మాత్రం తప్పకుండా స్పందిస్తాడు. ఇది మొదటి విషయం. అయితే రెండవ సంగతి ఏంటంటే ప్రతివాడు పొందుతాడు. అడిగితే అడుగు ప్రతివాడు పొందును, వెదుగు ప్రతివానికి దొరుకును, తట్టు ప్రతివానికి తీయబడును అనేది రెండో మాట చెప్పాడు. ఇక మూడవ సంగతి, ఈ రెండు విషయాలు ఎందుకు బేస్గా వేశాడంటే మూడో పాయింట్ మీదకి మన దృష్టిని తీసుకొని రావటానికి. మూడో పాయింట్ ఏంటంటే మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను నెరిగి ఉండగా, మీరు ఆదాము సంబంధిత రక్తంతో మీరు పుట్టారు గనక మీ క్రియలు చాలా క్రియలు చెడ్డవే ఉంటాయి. అలాంటి చెడ్డ క్రియలు కలిగిన మీరు సైతం మీ పిల్లలకి ఏదన్నా ఇవ్వగోరినప్పుడు ఆహార పదార్థాల్లో శ్రేష్టమైనవే పిల్లలకి ఇవ్వాలనుకుంటారు. వాళ్ళు తొడుక్కునే వస్త్రాల్లో శ్రేష్టమైనవే వాళ్ళకి ఇవ్వాలనుకుంటారు. వాళ్ళకి కావాల్సినటువంటి కనీస అవసరాలకు తీర్చడానికి కావాల్సినవి ఏవి నువ్వు ఇవ్వాలనుకున్నా నీ పిల్లలకి ఏదో ఒకటి ఇద్దాం అనుకుంటావా? శ్రేష్టమైనది ఇద్దాం అనుకుంటావా? నీ దగ్గర పైసలు ఉంటే శ్రేష్టమైనదే ఇద్దాం అనుకుంటావు. పైసలు కొంచెం ఉన్నా కూడా ఆ కొంచెంలో బెటర్దే ఇవ్వాలనుకుంటాం. మీరు చెడ్డవారు వాస్తవంగా, అయినా సరే మీ పిల్లలకి ఇచ్చే విషయంలో మీరు మంచి ఈవులను ఇయ్యాలని అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక తండ్రిని కొడుకు గుడ్డును అడిగాడు అనుకో, తండ్రి తేలునిస్తాడా? ఇయ్యడు కదా. అలాగే చేపను అడిగాడు అనుకో, నాన్న నాకు చేపను తినాలనిపిస్తుంది అన్నాడు అనుకో, పామునిస్తాడా? మీరు చెడ్డవాళ్ళై ఉండే మీ పిల్లలకు చెడ్డ వస్తువులు ఎవరో, వాళ్ళ కీడు కలిగించే ఎవరో, మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవుల నెరిగి ఉండగా మీ పరలోకపు తండ్రి మీకంటే శ్రేష్ఠుడు.
తనను అడుగు వారికి ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహించును అని ఆ మ్యాటర్ మొత్తం క్లోజ్ చేశాడు. అంటే తండ్రిని మీరు అడగండి. ఎలా అడుగుతారంటే, ఒక ఇరుకైన స్నేహితుడిని మరో స్నేహితుడు తనకు కావలసిన అవసరత తీర్చమని మాటి మాటికి సిగ్గుమాలి బ్రతిమాలినట్లు మీరు తండ్రిని అడగండి. అడిగే ప్రతివాడు తప్పనిసరిగా పొందుతాడు. మూడవది, తండ్రి మనకి ఎల్లప్పుడూ మంచి ఈవులను ఇవ్వాలనే ఆకాంక్షిస్తాడు. ఎగ్జాంపుల్, మీరు చెడ్డోళ్ళయుండి కూడా మీ పిల్లలకు మంచి ఈవులను ఇవ్వాలని అనుకుంటారు. సో మీ తండ్రి కూడా మీకు మంచి ఈవులను ఇవ్వాలనే ఆశిస్తాడు. కాబట్టి మనకు ఇవ్వబడేటువంటి మంచి ఈవులలో ఒక ఈవిని గురించి స్పెషల్గా ప్రభు హైలైట్ చేసి చూపించాడు. తండ్రి మనకి ఇవ్వగోరినటువంటి ఈవులలో ఒక ఈవి పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్మ మనకు ఈవిగా అనుగ్రహించబడ్డాడు. ఈవి అంటే పర్యాయ పదాల్లో బహుమతి, బహుమానం అని చెప్పొచ్చు. దేవునికి స్తోత్రం, గాడ్ గిఫ్ట్. అలాగే పరిశుద్ధాత్మను గురించి సంచకరువు అని కూడా చెప్పబడింది. సంచకరువు అంటే మన వాడుక భాషలో ఒక పెద్ద అమౌంట్ని ఇవ్వబోయేటప్పుడు ముందు భయానక కొంత అమౌంట్ ఇస్తాం. అలాగే దేవుడు తన నిత్య స్వాస్థ్యాన్ని మనకి ఇవ్వబోయేదానికి ముందు తన పరిశుద్ధాత్మను మనకు సంచకరువుగా అనుగ్రహించాడు. ఇప్పుడు ఇంత మ్యాటర్ దగ్గర 5వ వచనం నుంచి 13వ వచనం వరకు ఒక పెద్ద పేరా మొత్తాన్ని 2 ఎగ్జాంపుల్స్ తీసుకొని మరి చూపించి పరిశుద్ధాత్మ మీదికి మన దృష్టి వెళ్ళేటట్టు, మనం పరిశుద్ధాత్మను కోరేటట్టు ప్రభు ఎందుకు మనల్ని ప్రేరేపిస్తున్నాడు అంటే, పరిశుద్ధాత్మ మనం కోరుకోవలసిన వాటన్నిటిలో ఒక శ్రేష్టమైన ఈవి అని యేసు ప్రభు మనకి వెల్లడి చేస్తూ ఉన్నాడు. దేవుని ముందు మోకాళ్ళు ఉన్నప్పుడు సహజంగా మనం ఎన్నో విషయాలు అడుగుతూ ఉంటాం. ప్రభువా, నాకు జ్ఞానం ఇవ్వు, నాకు బలాన్ని ఇవ్వు, నాకు అది ఇవ్వు, నాకు సహాయం చెయ్యి, నా అవసరాలు తీర్చు, నాకు తెలివితేటలు ఇవ్వు, నాకు అది ఇవ్వు, నాకు ఇది ఇవ్వు అని బోలెడని దేవుని ముందు కూర్చొని మనం అడుగుతూ ఉంటాం. మీరు ఎంతమంది అడుగుతారు, దేవా నాకు జ్ఞానం లేదు, నాకు జ్ఞానం ఇవ్వు, తెలివి లేదు, తెలివినివ్వు, నాకు శక్తి లేదు, శక్తినివ్వు, నాకు అది లేదు, ఇది లేదని. నేను కూడా దేవుని ముందు కూర్చున్నప్పుడు ప్రార్థనలో తప్పకుండా దేవుణ్ణి అడుగుతూ ఉంటాను. కానీ దేవుని వాక్యంలో, యేసుప్రభు మాటల్లో 2 సంగతులు ఎక్కువగా స్పష్టంగా మనకు వెల్లడి చేశాడు అడిగే విషయంలో. ఒకటి, ప్రభు నేర్పిన ప్రార్థనలో ఆయన నామం పరిశుద్ధపరచబడాలని, ఆయన రాజ్యం రావాలని, ఆయన చిత్తం భూమి మీద నెరవేరాలని మీరు కోరండి అన్నాడు. తర్వాత మీరు వ్యక్తిగతంగా మీ అనుదిన ఆహారాన్ని అడగండి. అలాగే మరి క్షమించమని, ఇతరులను మీరు క్షమించినట్లు మమ్మల్ని కూడా క్షమించు ప్రభువా అని మీరు తండ్రిని అడగండి, క్షమించమని అడగండి. అలాగే శోధంలోనికి తేక కీడు నుండి, దుష్టు నుండి సేవ్ చేయమని, కాపాడమని అడగండి అని చెప్పాడు. ప్రభువు నేర్పిన ప్రార్థనలో 3 విషయాలేమో తండ్రికి సంబంధించినవి, దేవుని రాజ్యానికి సంబంధించినవి. 3 విషయాలేమో మనకు సంబంధించినవి. చివరి విషయము రాజ్యము, మహిమ, బలము, శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నవి తండ్రి అని ఆయన సర్వాధికారాన్ని వ్యక్తం చేస్తూ మనం తెలియజేసేటువంటి పదం. పరలోక ప్రార్థన మీకు తెలుసు, చేయమంటే అందరూ చేస్తారు, సింపుల్. చేయండి ఒకసారి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక. ఆ 3 మాటలు ఎవరికి సంబంధించినవి? నీ నామం పరిశుద్ధపరచబడాలి, నీ రాజ్యం రావాలి, నీ చిత్తం. అవి నీ పర్సనల్ కాదు, అవి దేవునికి సంబంధించినవి, భూమి మీద వ్యక్తులకు సంబంధించినవి. ఓకేనా? 4వది, మాకు కావాల్సిన తర్వాత మాకు ఆహారం ఇవ్వండి అండ్ మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని శోధంలోనికి తేక కీడు నుండి, దుష్టుని నుండి మమ్మల్ని తప్పించండి. ఎందుకంటే రాజ్యము, బలం, మహిమ, శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నవి తండ్రి, నువ్వు సర్వాధికారివి తండ్రి అని ఆయన ఏమై ఉన్నాడో, సమస్తం ఆయనకి ఎలా చెందవలసి ఉందో
ఆ మాట ఫైనల్ చేసి ముగించాడు. ఇది ప్రభువు నేర్పిన ప్రార్థన. ఇప్పుడు ప్రభువు చెప్పినటువంటి ఈ 7 అంశాల ప్రార్థన కూడా మన యందు మన ద్వారా నెరవేరాలంటే పరిశుద్ధాత్మ సహాయమే కావాలి. ఇది ఆశ్చర్యకరమైన సంగతి. అందుకే ప్రార్థన నేర్పవా మాకు అన్నప్పుడు ప్రార్థనలో మనం ఏమి కోరాలో, వేటి విషయమే మన ఆశ ఉండాలో ఆ 7 అంశాలను అక్కడ స్పష్టపరిచాడు. అవన్నీ మనకు సాధించి పెట్టేది ఎవరో? లూకా 11:13 వచనంలో పరిశుద్ధాత్మ. మీకు నేను చెప్పింది వాస్తవమేనా అనడానికి ప్రభువు నేర్పినటువంటి ప్రార్థన కూడా ఈ 11లోనే ఉంది. చూడండి, మొదటి వచనం నుంచి చూడు. లూకా 11:1 నుంచి చూడు. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తరువాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చెయ్య నేర్పమని ఆయన అడిగాను. అబ్బా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అడిగారా? ఎప్పుడు స్టార్ట్ చేశాడు చూడు, అక్కడ చదువు. అందుకు ఆయన, మీరు ప్రార్థన చేయునప్పుడు, తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, అద్దుగో, నీ రాజ్యము వచ్చును గాక, మాకు కావలసిన అనుదిన ఆహారము దినదినము మాకు దయచేయము, మేము మాకచ్చియున్న ప్రతివాన్ని క్షమించుచున్నాము గనుక మా పాపములను క్షమించుము, మమ్మను శోధనలోనికి తేకుము అని పలుకుడని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా క్లియర్గా మత్తయి సువార్త 6లో ఈ ప్రార్థన రాయబడి ఉంది. ఇక్కడ పైన చూస్తే ఈ ప్రార్థన ప్రస్తావించి ఆ కింద ఇందాక మనం చదివిన పేరా మొత్తం మాట్లాడి ఫైనల్లో పరిశుద్ధాత్మను అడగండి అన్నాడు. తండ్రి తనను అడుగు వారికి ఎంతో నిశ్చయముగా తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును అని అన్నాడు. ఇప్పుడు ఇదంతా ఎలా ఉందంటే, ఇంటి పైన టాప్ నుంచి చూపించుకుంటా వచ్చి కెమెరాని ఫైనల్గా బాటంలో హోలీ స్పిరిట్ని చూపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అర్థమైందా? అడుగుని ఎవరిని చూపిస్తున్నాడు? పరిశుద్ధాత్మను చూపిస్తున్నాడు. ఎందుకు ప్రత్యేకంగా పరిశుద్ధాత్మను మనం కోరుకోవలసి ఉంది? ఎందుకు దేవుని ఆత్మను మనం గోజాడుకోవలసి ఉంది? ఎప్పటికప్పుడు దేవుని ఆత్మ సహాయమును అర్థించమని ఎందుకు దేవుడు యేసు ప్రభు స్పష్టంగా చూపించాడంటే, రహస్యం అంతా ఆయన దగ్గరే ఉంది. ఎట్లా ఉందో చెప్తాను. యేసు ప్రభు భూమి మీద జీవించిన జీవితం కానీ, ఆ జీవితంలో ఆయన నెరవేర్చిన తండ్రి చిత్తం కానీ, ఆయన సాధించిన దేవుని రాజ్యం కానీ, ఆయన చేసినటువంటి శక్తివంతమైన కార్యాలు కానీ, ఇవన్నీ దేని వలన చేశాడో తెలుసా? పరిశుద్ధాత్మ వలననే చేశాడు. ఆ సంగతి ఆయన ఎరుగును గనుక మనకు అదే బాట చూపిస్తున్నాడు. ఉన్న రహస్యం అంతా ఆయన దగ్గర ఉందిరా, మీరు ఎటేటో పెట్టకండి, మైండ్ పరిశుద్ధాత్మ మీద పెట్టండి రా అని చెప్తున్నాడు అక్కడ. అంటే నేను సాధించిన కార్యాలు సైతం నేను నెరవేర్చిన కార్యాలు సైతం నా స్వశక్తితో కాదు, తండ్రిని నేను అడిగి పొందుకున్న పరిశుద్ధాత్మ శక్తి, తండ్రి నాకు అనుగ్రహించిన కొలతలేని ఆత్మ ప్రభావం వలన ఇదంతా కూడా నేను నెరవేర్చగలి. పరిశుద్ధ జీవితం పరిశుద్ధాత్మ బలమే. జ్ఞానవంతమైన అడుగులు పరిశుద్ధాత్మ బలమే. సమయోచితమైనటువంటి మాటలు పరిశుద్ధాత్మ సహాయమే. ఆఖరికి తండ్రి చిత్తము నెరవేర్చడానికి ఎదురైనటువంటి కఠినమైన శోధనలను తట్టుకొని ఆఖరికి తండ్రి చిత్తం నెరవేర్చడానికి ప్రాణం పెట్టినటువంటి వ్యవహారం కూడా పరిశుద్ధాత్మ సహాయం వల్లనే అది జరిగింది. లేకపోతే నేను ఇవన్నీ చేయటం కష్టం. ఇంకా చెప్పాలంటే పాత నిబంధన ప్రవక్తలందరినీ కూడా వాడుకొని వారందరి ద్వారా దేవుడు తన పరిచర్యను జరిగించడానికి, వారిలో దైవచిత్తం నెరవేర్చడానికి దేవుడు వారికి అనుగ్రహించింది పరిశుద్ధాత్మనే. భక్తులందరూ కూడా వాళ్ళు జరిగించిన పరిచర్య అంతా పరిశుద్ధాత్మ ద్వారానే వాళ్ళు చేయగలిగారు. లేకపోతే వాళ్ళంతటా వాళ్ళకి అది సాధ్యం కాదు. అర్థమవుతుందా మీకు?
ఫస్ట్ ఏం చెప్పాను? యేసయ్య నెరవేర్చిన కార్యాలన్నీ పరిశుద్ధాత్మ సహాయంతోనే నెరవేర్చాడు. ఓకే, ఒకటి. రెండవది, పాత నిబంధన ప్రవక్తలందరూ ఏలియా నెరవేర్చిన కార్యం కావచ్చు, ఎలీషా నెరవేర్చిన కార్యం కావచ్చు, భక్తులు, ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలు ప్రవచించిన ప్రవచన వాక్కంతా కూడా పరిశుద్ధాత్మ ద్వారానే వాళ్ళు పలికారు. అది రాయబడింది. ఇది పేతురు రాసిన పత్రికలో ఉంది. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. మనుషులు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన వారై దేవుని మూలముగా పలికిరి అని రాస్తుంది. పరిశుద్ధాత్మ చేత అంటే పాత నిబంధనలో ప్రవక్తలందరినీ వాడుకొని వాళ్ళ ద్వారా జరిగించినటువంటి శక్తివంతమైన కార్యాలు, సూచక్రియలు కావచ్చు, వాళ్ళ ద్వారా దేవుడు రాయించినటువంటి సంగతులు లేదా పలికించిన సంగతులు కావచ్చు, ఇవన్నీ పరిశుద్ధాత్మ వలననే జరిగినాయి అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన సంగతి. సో మొట్టమొదటిది, ఓల్డ్ టెస్టిమెంట్లో ఉన్నటువంటి పరిశుద్ధ ప్రవక్తలు, సేవకులు జరిగించినటువంటి సేవా ఫలమంతా కూడా పరిశుద్ధాత్మ సహాయమే. రెండవది, యేసు ప్రభు జరిగించిన పరిచర్య అంతా కూడా పరిశుద్ధాత్మ తోడ్పాటే. మూడవ సాక్ష్యం, అపోస్తలులు ఏం కార్యాలు సాధించారండి వాళ్ళు. ఒక పక్క ఆత్మను రక్షించడమే కాకుండా వాళ్ళు ఎంత శక్తివంతంగా దేవుని కొరకు ఫలించారంటే, ఇటు భౌతికంగానూ వాళ్ళు కార్యాలు చేశారు, ఆత్మీయంగా కూడా కార్యాలు చేశారు. అంతేకాదు, ఆనాడు వాళ్ళు అందించినటువంటి ఆ మాటలే మనకి లేఖనాలై ఈరోజు క్రొత్త నిబంధనలో అపోస్తల కార్యం దగ్గర నుంచి పౌలు పత్రికలు, యోహాను పత్రికలు, పేతురు పత్రిక, ఫిలెమోను పత్రిక, అలాగే ప్రకటన గ్రంథంతో సహా మొత్తం వాళ్ళు మనకు అందించినటువంటి సమాచారం లేఖనాలు అయిపోయి కూర్చున్నాయి. అవి ప్రపంచ ప్రజల్లో అత్యధికమైన జనాభా ఎవరు? క్రైస్తవులు. అయితే అత్యధికమైన జనాభా చేతుల్లో ఉన్న గ్రంథం ఏది? బైబుల్. అయితే బైబుల్లో చెప్పబడినటువంటి విషయాలు దైవోక్తులుగా చెప్పబడినవి నాడు అపోస్తలులు పలికిన మాటలు, ప్రవక్తలు పలికిన మాటలు, యేసు ప్రభు పలికిన మాటలు. పాత నిబంధన లేఖనాలన్నీ ప్రవక్తలు పలికినాయి. క్రొత్త నిబంధనలో సువార్తలు, యేసు ప్రభు చరిత్ర అండ్ ఆయన వాక్యము. అక్కడి నుంచి అపోస్తల కార్యం దగ్గర నుంచి అపోస్తలులు ఇచ్చినటువంటి సంగతులు, ఈ ముగ్గురిని కూడా ప్రభావితం చేసి భావితరాల వారికంటే మనకి లేఖనాలను రచింపజేసి మన చేతికి అందేటట్టు చేసింది పరిశుద్ధాత్మ. అంటే తెర మరుగు నుండి తెర మీద కనపడుతున్న వ్యక్తులను అలా వాడుకొని తెర మరుగు నుండి పని జరిగించిందంతా పరిశుద్ధాత్మే. ఇదంతా పక్కన పెడితే అసలు తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుని ఈ భూమి మీదికి పంపక మునుపు, అసలు ఈ విశ్వ నిర్మాణానికి పూనుకున్నప్పుడు, ఈ విశ్వాన్ని నిర్మించడానికి తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుని నియమించినప్పుడు, ఈ విశ్వ నిర్మాణంలో కూడా ప్రియ కుమారునితో కలిసి పనిచేసిన వాడు పరిశుద్ధాత్మ. ఆమెన్. కావాలంటే చూడండి, ఆదికాండము 1వ అధ్యాయము ఆ మొదటి 2 వచనాల్లోనే ఫస్ట్ మనకి దేవుడు, పరిశుద్ధాత్మ కనపడతారు. చూడండి. ఆదియందు దేవుడు ఆది అంటే వినండి. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. మొదటి వచనం, 2వ వచనం, ఈ 2 వచనాల్లో దైవత్రిత్వం కనపడిద్ది. ఆదియందు, ఆది అంటే ప్రారంభము అని ఒక కాలాన్ని సూచిస్తుంది. అంతేకాదు ఆది ఒక వ్యక్తిని కూడా సూచిస్తుంది. ఎందుకంటే యేసు ప్రభువే చెప్పాడు, నేను ఆదిని అంతమునై ఉన్నాను, అల్ఫా ఒమేగయు నేనే అన్నాడు. అంటే కాలం ఎవరు? ఆయనే. కాలమే ఆయనే చెప్పాడు. నేను చెప్పానా? అల్ఫా ఒమేగా అంటే ఏంది అర్థం? ఆదియు అంతము నేనే అన్నాడు. ఆది అంతం అంటే ఏమన్నా వస్తువులా, వ్యక్తులా? స్టార్టింగ్, ఎండింగ్. కాలాన్ని కూర్చిన విషయం అది. అంటే కాలమే నేను. అంతేకాదు ఈ విశ్వం అంతటికి ఆధారము నేను.
ఇప్పుడు నేను మాట్లాడే ఈ మైక్ ఉంది, ఈ మైక్ ఆధారం ఏంది? స్టాండ్. ఈ స్టాండ్ లేకపోతే ఈ మైక్ గాల్లో నిలబడిద్దా? నిలబడదు. ఈ చరాచర జగత్తు మొత్తం విశ్వం అయితే ఈ విశ్వమంతా దేని కక్షలో అది పర్ఫెక్ట్గా ఎలా ఉందో తెలుసా? దాని అంతటిని అలాగ నిలబెట్టి ఈ విశ్వచక్రాన్ని తిప్పుతున్నది ఆయనేనట. నేను చెప్పలా, కొలసైలోకి రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం చెప్పింది చూడండి. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు కనబడేవి గాని కనబడనవి గాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడిన. అది ఆయన యందు. ఈయన పేరేందంట? ఆది. అందుకే ఆది యందు దేవుడు. దేవునికి స్తోత్రం. ఆ ఒక్క ముక్కలోనే ఇంత మ్యాటర్ ఉంది. మనం దాన్ని పరిశీలిస్తే ఆది యందు దేవుడు అంటే ఎవని యందు? సమస్తము ప్రభువునందే ఉందట. ఆ ఊరుకు అన్నయ్య, మరి నువ్వు ఆది ఏందంటే స్టార్టింగ్లో అన్నయ్య. ఓకే, కాదని నేను అనలా. స్టార్టింగ్ అంటే కాలమే కదా, మరి కాలమే ఆయన అని చెప్తుంది వాక్యం. యేసుప్రభు అనేక చోట్ల చెప్పుకున్నాడు తాను కాలమై ఉన్నట్టు. అంతేకాదు ఈ విశ్వమంతా ఆయన యందు ఉన్నట్టు ఇప్పుడు నేను చూపించాను. సింహాసనములైనా ప్రభుత్వాలైనా అధికారాలైనా ఆకాశమందున్నవి భూలోకమందున్నవి దృశ్యమైనవి అదృశ్య సమస్తము ఆయన యందు సృజించబడి. అంటే ఈ మైక్ ఈ స్టాండ్ యందు ఉన్నట్టు ఈ విశ్వము అంతా కూడా ఆయన యందు ఉన్నదట. దీనికి రెండవ నిరూపణ అపోస్తల కార్యములు 17వ అధ్యాయంలో మీరు చూస్తే, అపోస్తల కార్యం 17వ అధ్యాయము 27వ వచనం నుంచి చూడండి. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెదకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలముల యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు. ఆ మాట ఎప్పుడైనా ఆలోచించారా? ఆయన మనలో ఎవ్వనికిని దూరముగా ఉండువాడు కాడు. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము. అదిగో మనము ఆయన యందే బతుకుతున్నాం, చలించుచున్నాము. ఏమండి, అసలు మన బతుకే ఆయన యందంట. ఆయన లేకపోతే మనకు బతుకే లేదు. మనకు కాదు, అన్నిటికి కూడా లేదు. ఏ ప్రాణికి ఏ జీవికి లేదు. దేవునికి స్తోత్రం. తెలుసా మీకు ఆ రహస్యం? ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసములను గురించి ఎప్పుడన్నా ఆలోచించారా మీరు? ఆయన శ్వాస వదిలితే కొన్ని ప్రాణులు పుడుతున్నాయి, శ్వాస తీసుకుంటే కొన్ని ప్రాణులు పోతున్నాయి అని చెప్పి పెద్దలు చెప్తారు కదా. అట్లా ఈ ఈ ఈ భూమి మీద ఉన్నటువంటి సకల జీవుల యొక్క మనుగడ ఆయన చేతిలోనే ఉంది. మనము ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, తిరుగుతున్నాం, కదులుతున్నాం. అంతేకాదు, మూడవది ఉనికి అనేది ఏదన్నా ఉంది అంటే మనం ఆయనలోనే ఉనికి కలిగి ఉన్నాం. మన ఉనికికి ఆధారం ఆయనే. ఇప్పుడు చెప్పండి, ఇవన్నీ కలిపి మనం ఆయన యందు ఉన్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నామంటే టోటల్గా మనం ఎవరిలో ఉన్నాం? ఆయన యందు అన్నాడా లేదా? ఎవరి యందు ఉన్నాం? మనకు ఆక్సిజన్ ఎలా అందుతుంది? ఫుడ్ ఎలా దొరుకుతుంది? సమస్తము ఆయన కార్యాలే. ఒక 5 నిమిషాలు గాలిని బిగబట్టాడంటే, ఒక 5 నిమిషాలు ఆక్సిజన్ ఆపేశాడంటే ఎంత మనగాడు కూడా కొయ్య బొమ్మల సచ్చి నిలుక్కోవాల్సిందే. ఏ తోలు బొమ్మలే కండి, ఎంత ఏదో ఎచ్చులు పట్టం తప్ప ఏముందేడా? స్తోత్రం. పెద్ద పెద్ద పహిలువాన్లు ఏమైపోయారండి? బొందలగడ్డలో బొంద పెట్టబడ్డారు. ఏరి మన బతుకులు ఎంత అంటే ఈ బొమ్మలన్నిటినీ ఆడిస్తున్నవాడు ఆయనే. ఈ బొమ్మలన్నిటిని ఆడిస్తున్నాడు ఆయనే.
మనము ఆయన యందున్నాము, చలించుచున్నాము, బ్రతుకుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. ఇప్పుడు చెప్పండి, ఎవని యందు? కాబట్టి ఇప్పుడు ఆది ఎవరు? ఆది యందు అంటే ఆది ఎవరు? ఊరు రాదేందండి మీ నోట? యేసు క్రీస్తు ప్రభు, అద్వితీయ కుమారుడే ఆది. ఓకే, అది గుర్తుపెట్ట. అందుకే 2 వచనాల్లో ముగ్గురు కనపడతారని చెప్తున్నాను. ఆది యందు, రెండో దేవుడు అంటే తండ్రి. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఇంగ్లీష్లోనేమో ఆకాశములను మరియు భూమిని సృజించెనని ఉంటుంది. తెలుగు వాడుక భాషలోకి వచ్చేటప్పటికి భూమి ఆకాశాలు అనేది వాడుక పదం కాబట్టి అట్లా మెన్షన్ చేశారు. వాస్తవంగా ఆకాశములను భూమిని, ముందు ఆకాశాలు చేశాడు, తర్వాత భూమిని చేశాడు. అది గుర్తుపెట్టుకోవాలి. మొదటి వచనం దాంతో అయిపోయింది. 2వ వచనంలో ఏముంది? నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల మీద కమ్మి ఉండెను. దేవుని ఆత్మ అన్నది అక్కడ వచ్చింది చూడండి. దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచుండెను. అల్లాడుచుండెను అంటే వేదన పడుచుండెను అని అర్థం కాదు. సంచరించుచుండెను అని అర్థం వస్తుంది. తిరుగుచుండెను లేదా సంచరించుచుండెను అని అర్థం వస్తుంది. అల్లాడుట, అల్లాడించు అర్పణగా అంటాడు. పాత నిబంధనలో అర్పణలను గురించి మాట్లాడేటప్పుడు అంటే అల్లాడించుట అంటే త్రిపుట అని అర్థం వస్తుంది. మామూలుగా మన భాషలో అల్లాడిపోతున్నాను నేనంటే బాధపడుతున్నానని. ఇక్కడ దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అంటే ఆయన సంచరించుచున్నాడు, ఒక పని చేయడానికి పూనుకున్నాడు అని అర్థం. మళ్ళీ ఒక్కసారి గుర్తుపెట్టుకోండి ఈ మాటనే. కనబడుతున్న దృశ్య ప్రపంచమంతా కంటికి కనబడని ఆత్మ ద్వారానే నిర్మించబడింది. అది వాస్తవం. కంటికి కనిపించని ఆత్మ ద్వారానే నిర్మించబడింది. సో దైవ కుమారుడు సృష్టి నిర్మాణం చేయడానికి పూనుకున్నప్పుడు, తన యందు సృష్టిని నిర్మింపగోరినప్పుడు, దేవుని ఆత్మ ఈ చరాచర జగత్తు నిర్మాణానికి దేవుని ఆత్మ పనిచేశాడు. ఆనాడు సృష్టి నిర్మాణానికి దేవుని ఆత్మ పనిచేశాడు. ఈనాడు గొర్రెపిల్ల భార్య నిర్మాణ విషయంలో కూడా అదే ఆత్మ పనిచేస్తున్నాడు. అర్థమైందా? గొర్రెపిల్ల భార్య అసలు పుట్టడానికి అంటే సృష్టి జరగడానికి పరిశుద్ధాత్మే పనిచేశాడు. అంతేకాదు, సృష్టించబడినటువంటి ఈ వ్యక్తులు దైవ కుమారునికి సాటి అయిన సహాయముగా తయారు చేసే పని కూడా పరిశుద్ధాత్మే పూనుకున్నాడండి. అది అసలు సంగతి. ఎవరు పూనుకున్నాడు? మరి పరిశుద్ధాత్ముడు అన్నది చిన్న విషయం కాదు. పరిశుద్ధాత్ముడు ఆయన ఒక వ్యక్తి. ఆయన అనుగ్రహించే శక్తి కూడా పరిశుద్ధాత్మ అనే పిలువబడింది. కాబట్టి ఇప్పుడు దైవత్రిత్వంలో మనం ప్రత్యేకంగా దృష్టి సారించవలసినటువంటి వ్యక్తి, ప్రస్తుతం భూమి మీద మనం ఉన్న పొజిషన్లో మనకు అందుబాటులో ఉండి మనలో తండ్రి కార్యమంతా నెరవేర్చడానికి మనకు సమీపంగా ఉంది, మనలో ఉంది, మనతో ఉంది ఎవరంటే పరిశుద్ధాత్ముడే. అందుకని పరలోక ప్రార్థన ప్రభు నేర్పేటప్పుడు ఏ సంగతులు చెప్పాడో అవన్నీ మనం నెరవేర్చాలంటే పరిశుద్ధాత్మే మనకు సహాయం చేయాలి. అలాగే పాత నిబంధన ప్రవక్తలు చేసిన పని కానీ, యేసు ప్రభు చేసిన పనులు కానీ, అపోస్తలులు చేసిన పనులు కానీ మన ద్వారా కూడా కార్యరూపం దాల్చాలంటే ఆ పరిశుద్ధాత్మనే మనం పట్టుకోవాలి. అది స్ట్రైట్గా చూపిస్తున్నాడు యేసు ప్రభు వాక్యంలో. తండ్రి తనను అడుగు వారికి ఎంతో నిశ్చయముగా తన పరిశుద్ధ ఆత్మను అనుగ్రహించును అన్నాడు. తండ్రి ఇచ్చేటువంటి మంచి ఈవి పరిశుద్ధాత్ముడట. మంచి ఈవి. మీరు చెడ్డవారై ఉండి కూడా మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యని ఎరిగి ఉండగా మీ పరలోకపు తండ్రి మీకంటే మంచిగా ఇస్తాడు కదా అని, అబ్బో ఆయన ఏమి ఇస్తాడో, ఒక ₹1,00,00,000 డబ్బులు ఇస్తాడా, అయితే వజ్రాలు ఇస్తాడా, అయితే వెండి బంగారులు ఇస్తాడా, ఏమి ఇస్తాడు?
లోకం మొత్తాన్ని జయించే జ్ఞానం ఇస్తాడా? సహజంగా మన దృష్టి అంతా ఇటే ఉంటుంది. అంత శరీరంతో బతుకుతున్నాం కదా, అంత శరీర సంబంధంగా ఉంటుంది. కానీ ప్రభు చూపిస్తుంది ఏంటంటే, మన మోకాళ్ళుని అడిగే రకరకాల సంగతులన్నిటికంటే కూడా అడగవలసింది, ప్రాముఖ్యమైంది పరిశుద్ధాత్మననే విషయాన్ని చెప్తున్నాడు. ఎందుకు 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 ఆ ఒక్కడిని అడగమని ఎందుకు కోరుతున్నాడు? పరిశుద్ధాత్మను అడగండి, పరిశుద్ధాత్మను అడగండి. మీరందరూ కలిసి ఒకసారి చెప్పండి ఇదే మాట. చెప్పాలి, నేను ఊరుకోను. నోట్లో కొనుక్కుంటేట మీకేం నోర్లు లేవైంది. అడగండి, ఏం అడగండి, అడగండి, ఏం అడగండి. అది బాగా మీ మనసుకు ఎక్కాలి, అందుకని చెప్తున్నాను నేను. పరిశుద్ధాత్మ ఒక్కడు నీతో ఉంటే, వినండి, పరిశుద్ధాత్మ ఒక్కడు నీతో ఉంటే ఇటు భౌతికంగానైనా అటు ఆత్మీయంగానైనా నువ్వు భద్రంగా ఉంటావు. నీ ద్వారా దేవుడు అనుకున్న కార్యాలన్నీ జరుగుతాయి. అది మెడిసిన్ 2 రకాలు మనం వాడే మెడిసిన్: అలోపతి, హోమియోపతి. ఆయుర్వేద వైద్యం ఉంది, అది 3వది. ప్రపంచంలో బాగా గుర్తింపబడినటువంటి మెడిసిన్ 2 రకాలు: 1 అలోపతి, 2 హోమియోపతి. అలోపతి వైద్యంలో ఒక సమస్య ఉంది. అలోపతి వైద్యంలో ఒక సమస్య ఉంది. ఒక సమస్య ఉంది, 2 సమస్యలు ఉన్నాయి అనుకోండి. 2 సమస్యలు అంటే ఖరీదు ఎక్కువ. అలోపతి వైద్యంలో ఖరీదు ఎక్కువ. రెండో సమస్య ఏంటంటే, ఒక సమస్యకు మనం మందు ఆడామనుకో, ఒక సమస్యకు మందు ఆడామనుకో, ఆ సమస్య కాస్త నెమ్మలించినట్టున్నా ఆ మెడిసిన్ ఆ రోగాన్ని తగ్గించడం సంగతి ఏమో కానీ ఇంకో దాని మీద ఎఫెక్ట్ చూపించింది. ఇది అలోపతి వైద్యంలో ఉన్న ప్రధాన సమస్య. ఎంతమంది ఒప్పుకుంటారు? ఎంతమందికి తెలుసు ఈ సంగతి? ఫర్ ఎగ్జాంపుల్, నొప్పులు బిళ్ళలు ఉన్నాయండి. దీర్ఘకాలం నొప్పులు బిళ్ళలు కానీ వాడుకుంటే, ఆ మోకాళ్ళ నొప్పులను, ఆ నడుముల నొప్పులను, ఆ నొప్పులను, ఈ నొప్పులను, ఈ దీర్ఘకాలం ఈ నొప్పుల బిళ్ళలు వాడి 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 ఉంటే చివరికి అవి కిడ్నీల మీద పనిచేస్తాయి, కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి. ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఇది మీకు తెలుసుగా, మీరు చాలాసార్లు వినే ఉంటారు, నొప్పుల బిళ్ళలు ఎక్కువ వాడకూడదు, వాడితే కిడ్నీలు జడతాయి అనేది. ఎంతమందికి తెలుసు ఈ సంగతి? అయినా కొంతమంది తెగించి వాడతారా? చేసేది ఏం సత్యం, చేయగలిగింది ఏముంది, ఈ నొప్పులు తట్టుకోలేకపోతారు, కూర్చుంటే లేవలేకపోతున్నానా, అది వేసుకోకపోతే వల్ల కావట్లే అంటారు. అంటే ఒక రోగానికి ఈ మెడిసిన్ వాడితే అది వెళ్ళి ఇంకో దానికి సమస్య కల్పిస్తుంది. అది కిడ్నీ మీద చూపించుద్దో తెలియదు, లివర్ మీద చూపించుద్దో తెలియదు, లేకపోతే ఇంకో దాని మీద చూపించుద్దో తెలియదు, మనకు తెలియదు. మొత్తానికి దేనో దాని మీద మాత్రం సమస్య చూపించింది. ఆ మందుకున్న లక్షణం అది. దీన్ని శామ్యుల్ హానిమన్ అనేటువంటి ఆయన గుర్తించాడు. శామ్యుల్ హానిమన్ అని ఆయన గుర్తించాడు. ఆయన అలోపతి వైద్యుడు. బిళ్ళలు, ట్యాబ్లెట్లు, గొట్టాలు, టానిక్లు, అది అలోపతి వైద్యం అంటే మీకు ఈజీగా అర్థం కావడానికి చెబుతున్నాను. హోమియోపతి అంటేనేమో పంచదార గోళీలు, రైట్. ఇక ఆయుర్వేద వైద్యం అంటే ఆకులు, అలుములు, అవన్నీ. అయితే అందులో మంచి మూలిక ఔషధం ఉంది, అబ్బో, అందులో కూడా మంచి పనితనం ఉంది. అయితే వినండి, శామ్యుల్ హానిమన్ అని ఆయన ఏం చేశాడు తెలుసా? అప్పట్లో ఈ అలోపతి వైద్యంలో ఈ ఖరీదు ఎక్కువ, అందులో ఒక సమస్య మీద వాడితే అది ఇంకో దానికి దారితీస్తుంది అనేది గుర్తించి, ఈ పరిస్థితి లేకుండా, ఇక మూడో సమస్య ఏంటంటే ఆయన గుర్తించింది, అలోపతి వైద్యం చేయించుకోవాలంటే పిల్లలు పెద్దోళ్ళు అల్లాడతారు. ఒక గొట్టాలు కానీ టాబ్లెట్లు కానీ ఇచ్చారనుకో, చిన్నపిల్లల చేత మీరు జ్వరం మాత్రం మింగిస్తారా? చిన్నపిల్లల చేత మీరు జ్వరం మాత్రం మింగిస్తారా? నా చిన్నప్పుడు ఆ జ్వరం బిళ్ళ మింగటానికి ఎన్ని తన్నులు తినాల్సి వచ్చేదో. లాగే ఒకటి పీకి మరి మింగిచ్చేవాళ్ళు. ఏం చేస్తా అంటే జ్వరం మాత్రం అన్నప్పుడు ఇక కోటింగ్ ఉంటుందిరా ఇప్పుడు అనిపించేది. ఎందుకంటే పచ్చి చేదు, అది నోటు పడ్డదంటే విషమే. నోటు వేసుకో అంటాడు మన, చేదుగుంది నాన్న, చేదుగుంటేనే తగ్గి వేసుకో అంటాడు. ఈ బాధలన్నీ చూశాడు ఆయన. ఆయన ఆలోచన చేసి, ఇట్లా కాదురా, రోగానికి బెళ్ళేసుకోవాలంటే వాడు నరకం చూడకూడదు పిల్లవాడు, అమ్మ మందులు ఏవేని వాడి అడగాల, అట్లా తయారు చేయాలని ఆలోచించాడు.
ఆయన కనుగొన్న మందులన్నిటినీ పంచదార గోళీలు ఉంటాయి చూడు, చిన్న చిన్నవి, వాటిల్లోకి ఎక్కించి ఏం లేదు అవి చూపిస్తే మనం వాడికి అందుబాటులో పెడితే మనం చూడకుండా వాడు అవసరం తీసుకుని నోట్లో పోసుకుంటాడు కూడా. వాడు అంత ఈజీ. హోమియో మందు అంటే తీయగా ఉంటుంది కమ్మగా. ఆయన తన సొంత శరీరం మీద పరిశోధన చేసి దాదాపు 100 రకాల మందులు కనుక్కున్నాడు. శామ్యుల్ హానీమన్ అని ఆయన 3 విషయాలు దృష్టిలో పెట్టుకొని చేశాడు. హోమియోపతి వైద్యం అంటే నేను ఎందుకు అంత ప్రేమిస్తానంటే, అందులో ఆధ్యాత్మికంగా మనకు ఉపయోగపడే సబ్జెక్ట్ ఉంది, భౌతికంగా కూడా మనకు ఉపయోగపడే చాలా ఉంది. అందులో మొట్టమొదటిది అంటే అలోపతి వైద్యం పనికిరాదంటే పనికిరాదని ఎవడు చెప్పాడు? నేను చెప్పలేదుగా. ఇప్పుడు నేను చెప్పినంత మాత్రాన వాడకుండా ఉంటారా? వాడతారు. కాకపోతే హోమియోపతికి ఉన్న స్పెషల్ చెప్తున్నాను నేను. ఆయన 3 విషయాలు దృష్టిలో పెట్టుకొని ఆ మందును కనిపెట్టాడు. మొట్టమొదటిది ఏంటంటే, పిల్లలైనా పెద్దోళ్ళైనా మందు వాడటానికి నరకంలా ఫీల్ అవ్వకూడదు, వాడు ఆనందంగా తీసుకోవాలి మెడిసిన్. ఒకటి. అందుకని పంచదార గోళీల రూపంలో మీకు కావాలంటే చూడండి, అయ్యే ఒకటి. రెండోది, బీదవాడికి ధనికుడికి అన్న భేదం లేకుండా అందరికీ చాలా తక్కువ ఖర్చులో మందులు అందాలి. హోమియోపతిలో దాదాపు అన్ని రకాల సమస్యలకు మెడిసిన్ ఉంది, అన్ని రకాల సమస్యలకు మందు ఉంది. ఆఖరికి బ్రెయిన్లో వచ్చేటువంటి ట్యూమర్స్, గడ్డలకు కూడా హోమియోలో మెడిసిన్ ఉంది. పక్కాగా సింక్ చేస్తే ఖచ్చితంగా కరిగిపోతాయి గడ్డలు. బ్రెయిన్లో వచ్చిన గడ్డలు కూడా. ఆ బ్రెయిన్లో వచ్చిన గడ్డల వల్లనే పెరాలసిస్ రావటం కానీ, చచ్చు రావటం కానీ, కొన్ని రకాల ప్రాబ్లమ్స్ రావటం కానీ జరుగుతుంది. అలాంటి గడ్డలు సైతం, బ్రెయిన్లో ఉన్న గడ్డలు సైతం కరిగించేటువంటి శక్తి హోమియో మందులో. అంటే చాలా విషయాలకి ఉంది, అందులో కనుక్కున్నాడు ఆయన. తర్వాత వచ్చిన వాళ్ళు ఇంకా దాన్ని డెవలప్ చేశారు. వినండి. మొదటిది, పిల్లలు పెద్దోళ్ళు అనేది లేదు. ఎవడైనా సరే మందు చూపిస్తే వాడు ఎగబడి వేసుకోవాలి. కనీసం టైంపాస్ కదా 2 గోళ్ళు వేసి సపరించాలన్నట్టు ఉండాలా. రెండోది, ఖర్చు ఎక్కువ ఉండకూడదు. హోమియో మందులు ఎక్కువ ఖర్చు అవుతాయా? హోమియో మందులకి ఎవడన్నా ఎక్కువ డబ్బులు తీసుకున్నాడంటే వాడు గ్యాంబ్లింగ్ చేస్తున్నాడని అర్థం. వాడు హానీమన్ శాస్త్రాన్ని పాటించట్లేదు. వాడు ఆ డబ్బులు పొందడానికి వాడు నేర్చుకున్నాడు అన్నమాట. ఆ విధంగా సంపాదించడానికి నేర్చుకున్నాడు. వాస్తవంగా ఆయన సేవలాగా చేయండి అది అని పెట్టాడు. ఎక్కువ ఖరీదు ఉండదు, సింపుల్గా ఉంటుంది. ఇది ఎంతమందికి తెలుసు? హోమియో మందులు ఎక్కువ ఖర్చా తక్కువ ఖర్చా? పెద్దగా చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగునది. ఇప్పుడు మనకు 100 రూపాయలు అన్నీ వచ్చేస్తే మనకి మనసు ఏడ ఊరుకుంటుంది? మనకి 50,000కి పడితే కానీ అస్సలు మామూలు టెస్టులు చేశాడా, మామూలు వ్యవహారం చేశాడా, అట్లా తిప్పి అసలు మొత్తం అన్ని పరీక్షలు చేసి ఇవి చూడు 2 సంచులకు రాశాడు అంటాం. మనకు అట్ట చేస్తే కానీ ఆనందం ఉండదు. హోమియో మంది అట్లాగా అంత ఖరీదు ఉండదు. మీరు 200 పెడితే మందులు వచ్చేస్తాయి, నీకు కావాల్సిన మందులు వచ్చేస్తాయి నెలకు సరిపడా. అంటే బీదవాడు కూడా మందు వాడుకోగలగాలి, బతకాలి వాడు కూడా అనే న్యాయమైన ఆలోచనతో ఆయన కనిపెట్టాడు. తన బ్రతుకుని అంకితం చేసేసుకున్నాడు. తన బాడీని ఆ మందుల పరిశోధన కోసం అంకితం చేసుకున్నాడు. 2. ఫస్ట్ది ఏం చెప్పాను? అందరూ వేసుకోవాలి, ఎగబడి వేసుకోవాలి. 2, తక్కువ ఖర్చుతో అందరికీ మందు అందుబాటులో ఉండాలి. 2. మూడోది చెప్పనా, అలోపతి వైద్యం తీసుకుంటే నొప్పికి బెళ్ళేసుకుంటే కిడ్నీలను కొట్టినట్టు ఇందులో ఉండదు. ఇందులో ఏముంటుంది తెలుసా? ఇప్పుడు కార్బోవేజ్ అనే ఒక మందు ఉంది అనుకుందాం. లేకపోతే మొన్న కరోనా టైంలో ఇచ్చాను కదా ఆర్సనిక్ ఆల్బ్ అనేటువంటి మందు, నేను కూడా కొంతమందికి అందుబాటులోకి తీసుకెళ్ళి ఇచ్చాను. ఇప్పుడు ఆర్సనిక్ ఆల్బ్ ఉంది. అది ఊపిరితిత్తులు ఏర్పడినటువంటి సమస్యలన్నిటికీ కూడా ఒక అద్భుతమైనటువంటి మందు. అయితే ఆ ఒక్కదానికి మనం వేసుకుంటే, వినండి, ఇంకా బాడీలో ఈ ఆర్సనిక్ ఆల్బ్ ఇంకా వేరే వాటి మీద ఏ రోగాల మీద పనిచేసిద్దో
ఆ రోగాలు నీకు బయట పడని కూడా అడ్రస్ లేకుండా పోతాయి. అంటే భవిష్యత్తులో నీకు బయట పడే రోగాలు ఏవైతే ఉన్నాయో ఈ మందులో వాటికి సంబంధించిన ఔషధ గుణం కూడా ఉంటుంది. ఇటు ఊపిరితిత్తులకు సంబంధించే కాకుండా ఇతర సమస్యలకు కూడా ఇది పనిచేసింది. ఇప్పుడు కార్బోవేజ్ అనే మందు ఉందనుకో, అది మనం తీసుకున్నప్పుడు అది గ్యాస్ట్రిక్ సమస్యకే కాదు, అది ఎన్ని రకాల రోగాలకి అది మందుగా కేటాయించబడిందో బాడీలో ఒకవేళ ఆ రోగాలు ఉన్నట్టయితే అవి చెప్పకుండా పోతాయి సైలెంట్గా. అంటే ఈ ఒకటే ఒకదానికి వాడితే మిగిలిన 4 నుంచి ఎడగొట్టడం కాదు, మిగిలిన 4 సమస్యలు ఈ ఒక్కటి తీసుకుంటే బాడీలో ఉన్నటువంటి 5-6 సమస్యలకు ఒకటే పరిష్కారం అయిపోయింది. ఏమైనా అర్థమైందా? ఇంకా కొన్ని మందులు ఉన్నాయి. ఒక్క మందే దాదాపు 15 రకాల రోగాల మీద పనిచేసింది. నేను చదివానండి, కాస్తో కూస్తో హోమియో తత్వశాస్త్రం చదివాను నేను, అందుకని చెబుతున్నాను. నేను హోమియోపతిలో ఒక సమస్యకు మనం మెడిసిన్ వాడితే దాంతో పాటు ఆ మందు ఇంకా దేని మీద పనిచేసిద్దో ఆ రోగాలన్నిటిని కొట్టేస్తుంది. కొన్ని మందులు ఉన్నాయి, నేను చదివాను, దాదాపు 20-30 సమస్యలకు కూడా ఒక మందు ఉంది. ఒక్క సమస్య మేజర్గా కనపడితే దానికోసం వేసుకుంటే లోపల అంతర్గతంగా కనబడకుండా భవిష్యత్తులో ఏర్పడబోయేటువంటి 20-30 రోగాలను అది ముందు కొట్టేసింది. అంటే ఇక ఆయన దృష్టి ఎట్టబెట్టాడంటే ఈ మందు తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ రాకూడదు. రాకపోగా ఒక రోగానికే కాదు, ఎన్ని రోగాలకి ఇది పనిచేసేదో అన్ని రోగాలు వాడి బాడీలో నుంచి పోవాలి. స్తోత్రం. ఓకేనా? ఇప్పుడు 20-30 రోగాలు కూడా ఒక మందు పనిచేసినట్టు మనం రీచ్ కావాల్సినటువంటి 20-30 సంగతులకి, 40-50 సంగతులకి, 100-150 సంగతులకి కూడా ఒక్క పరిశుద్ధాత్మ చాలు. అది విషయం. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు చాలు? ఒక్క పరిశుద్ధాత్మ చాలు. అందుకే ఇంత పెద్ద పునాదేసి మరీ చెప్పాడు. మాటికి సిగ్గుమాలి అడుగుచున్నందున లేచి ఇస్తాడు కదా అని చెప్పాడు, అడుగుండి ఇస్తాడని చెప్పాడు. అలాగే తండ్రి చెడ్డ ఇస్తాడా, చెడిపోయినోడు కూడా మంచి ఇస్తాడు కదా పిల్లలకి, అలాగే మీ పరలోక తండ్రి ఇంకా మంచి ఇస్తాడని చెప్పి ఇంత మ్యాటర్ చెప్పి చివరికి తీసుకొచ్చి పరిశుద్ధాత్మ అన్న. ఇప్పుడు ఒక్క పరిశుద్ధాత్మ అసలు ఎన్ని కార్యాలు చేయగలడంటే పాత నిబంధన ప్రవక్తలు, ప్రభువైన యేసుక్రీస్తు, క్రొత్త నిబంధన అపోస్తలులు అందరినీ వాడుకుంది, అందరినీ బలపరిచింది, అందరినీ ప్రోత్సహించింది, అందరికీ అన్నీ ఇచ్చింది ఆ ఒక్క పరిశుద్ధాత్ముడే. ఇప్పుడు మచ్చుతున్నగలాగా కట్టా కొట్టా తెచ్చన్నట్టు 4 ముక్కలు. అసలు ఎట్లా చూద్దాం. ఇప్పుడు దేవుని ముందు కూర్చొని, దేవా నాకు జ్ఞానం ఈ తండ్రి, నేను సమాజంలో ఎలా నడుచుకోవాలో తెలియట్లేదయ్యా, అంతేకాదు నీ ముందు ఎలా నడుచుకోవాలో తెలియట్లేదు, సంఘంలో ఎలా నడుచుకోవాలో తెలియట్లేదయ్యా, పిచ్చోడినయ్యా, జ్ఞానం లేదయ్యా, అయ్యా నాకు జ్ఞానం అయ్యా అని నువ్వు అడుగుతావు. కొంతమంది అంటారు, అయ్యా నాకు వివేచన ఇవ్వయ్యా, ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు అర్థం కావట్లేదయ్యా, అయ్యా సెల్ ఫోన్ తీస్తే ప్రతి ఒక్కడు బోధిస్తున్నాడు ప్రభా, ఎవడు ఏం చెబుతున్నాడు అర్థం కావట్లేదు నాయన, ఒకడేమో 2 రోజులు 4 అంటాడు ప్రభా, ఒకడేమో 2 రోజులు 6 అంటాడు నాయన, ఒకడేమో 2 రోజులు 3 అంటాడు, ఒకడేమో 2 రోజులు 5 అంటాడు తండ్రి. ఇప్పుడు 4 కరెక్టా, 3 కరెక్టా, 6 కరెక్టా, 5 కరెక్టా? ఇంకొకటి వచ్చి నేను కొత్త మర్మం కనిపెట్టి 2 రోజులు 12 అంటాడు. ప్రభా అసలు ఏది నాయన, ఇందులో అసలు ఏది ప్రభువా? నేనా గుర్తుపట్టలేకపోతున్నా, అంత వివేచన లేదు ప్రభు అన్న. ఏది సత్యమో ఏది అసత్యమో, ఎవరు సత్య సంబంధో ఎవరు దుర్బోధ చేస్తున్నాడో నాకు అంత వివేచన లేదు. ఎవరు నాకు మేలు చేస్తారో ఎవరు నాకు కీడు చేస్తారో నాకు వివేచన లేదయ్యా, దేవా నాకు వివేచన ఇవ్వయ్యా అని దేవుని ముందు కూర్చొని ఏడుస్తావు. ఓకేనా? కొంతమంది ఏమడిగారు? జ్ఞానం అడిగారు. కొంతమంది ఏమడిగారు? కొంతమంది జ్ఞానం అడుగుతారు, ఫ్యామిలీని రొటేట్ చేసుకునే జ్ఞానం, సంఘాన్ని రొటేట్ చేసే జ్ఞానం.
సేవకుడు అయితే ఖచ్చితంగా అడుగుతాడు, దేవా ఇంతమంది ప్రజల్ని లీడ్ చేయాలంటే నా చేత కాదు ప్రభా, ఒక చిన్న ఫ్యామిలీని నడపటమే నా వల్ల కాదు, ఒక పెద్ద సంఘాన్ని నడిపించాలంటే వేలాది మంది వ్యక్తులకు ఆన్సర్ చేయాలంటే నా వల్ల ఎక్కడవుతుంది తండ్రి, నా జ్ఞానం ఈ ప్రభువా అన్నాడు. ఓకే, పనితనపు జ్ఞానం కొంతమంది అడుగుతారు, ఫ్యామిలీ రొటేషన్ కొరకు కొంతమంది జ్ఞానం అడుగుతారు, సమాజంలో ఎలా నడుచుకోవాలో జ్ఞానం అడుగుతారు. అంతేకాదు కొంతమంది సంఘాన్ని నడపడానికి జ్ఞానం అడుగుతారు. జ్ఞానం కొంతమంది ఏం అడిగారు? వివేచన. ఎవడు దొంగో ఎవడు మంచో. ఇంకా చెప్పాలంటే మంచోడు కంటే దొంగోడే పెద్దగా దొంగనికి ఏకలేస్తున్నాడు. ఇప్పుడు అది కూడా అర్థం కావట్లేదు అసలు. నాకు దేవునికి స్తోత్రం. వాడే దొంగ ఇవ్వండి, అందరు దొంగలే అని వాడు గోలు ఎక్కువ చేస్తున్నాడు. ఇప్పుడు ఊరి ఇంతలాను గోలు చేస్తున్నాడంటే వీడు అసలు ఉంటాడా? ఎందుకంటే అందరు దొంగలే అంటున్నాడు కాబట్టి వీడు పెద్ద మడిసేమో. అయ్యా ఏమో నాయన, అసలు ఈడెవడు అర్థం కావట్లేదు. ఎవడు దొంగో ఎవడు మంచో ఎవడు దుర్బోధకుడో ఎవడు సత్య సంబంధం నాకేం తెలుసయ్యా. వివేచనీయ అని అడిగావు. కొంతమంది ఏం అడుగుతారు? అయ్యా బలహీనుణ్ణి ప్రవ్వా, నాకు బలమీ తండ్రి. శక్తిహీనుణ్ణయ్యా, శారీరకంగా బలహీనుణ్ణే, కొంచెం పని చేయగానే అలసడు వచ్చింది ప్రవ్వా. మరి దరిద్ర బతుకున్నది ఆకారానికేమో ఏం కొలతల్లో ఏం తేడా ఉండదు. ఆకారాన్ని కాటా వేస్తే 80 నుండి 100 కాటా ఏమాత్రం తేడా లేదు. పని చేయాలంటే మాత్రం కొంచెం అట్లా చేయగానే నాకు శక్తిహీనత వచ్చేస్తుంది ప్రభా. ఆకారానికి ఏదో అట్ట కనపడుతున్నా కానీ నా దగ్గర బలం లేదు ప్రభా, నాకు బలమి. ఓకే, శరీర సంబంధమైన శక్తి అడిగారు కొంతమంది ఏమడుగుతారు తెలుసా? అయ్యా శారీరకంగా బాగానే తెచ్చాను కానీ ఆత్మీయంగానే పడిపోతున్నాను ప్రభా. 4 రోజులు నికరంగా కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉన్నానంటే 5వ రోజు బోర్లు పడుతున్నాను తండ్రి. వద్దొద్దు అనుకుంటేనే తిడుతున్నా ప్రభా, నీకు స్తోత్రం నాయన. వద్దొద్దు అనుకుంటేనే కొడుతున్నా ప్రభా, నీకు స్తోత్రం. ఆ అమ్మాయి అంతే చేస్తున్నా, నేను అంతే కొడుతున్నాను తండ్రి. మళ్ళీ సిగ్గుగా ఉంది నీ దగ్గరికి రావాలంటే ప్రభా. నాయనా నేను నిగ్రహించుకోలేకపోతున్నాను. ఎందుకని ప్రభా? ఎందుకని నాయన ఈ పని చేయొద్దు వద్దు అనుకుంటానే చేస్తున్నానయ్యా. ఆత్మీయంగా నేను దృఢంగా లేను ప్రభా, ఆత్మీయంగా బలంగా లేను ప్రభా, స్పిరిచువల్గా నేను చాలా బలహీనంగా ఉన్నాను తండ్రి అని కొంతమంది దేవుని ముందు కూర్చొని ఏడుస్తారు. నా ఆత్మీయ జీవితం బలంగా లేదు, ఫలభరితంగా లేదు అని తన ఆత్మీయ బలహీనతని ఎదిగి కొంతమంది. మీరు ఎవరైనా అడిగారు అట్లా దేవుణ్ణి? నేను నిలవలేకపోతున్నా దేవా, తరచు నేను పడిపోతున్నా దేవా, తరచు నేను తొట్టుపడుతున్నాను దేవా, తరచు నేను గాయపరుస్తున్నాను దేవా, నాకు బాధగా ఉంది తండ్రి అని ఎంతమంది అడుగుంటారు దేవుణ్ణి? చేతులు ఎత్తండి. థ్యాంక్ యూ. మీరు దేవుని యందు ఆసక్తి పరలే కాదు, యథార్థవంతులు కూడా. ఇంకొక మార్కు వచ్చింది ఇప్పుడు మీకు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే యథార్థంగా చెయ్యెత్తారు కాబట్టి. చెయ్యి ఎత్తకపోతే మీ పని చెప్పేవాడిని. ఓకే రైట్. అంతే. అందరూ దాదాపు ఆత్మీయ జీవితంలో పడుతూ లెగుస్తున్న అనుభవాల్లో దేవుని ముందు ఖచ్చితంగా వెళ్తారు. ఏమని వెళ్తారంటే, నాకు బలాన్ని అయ్యా అని వెళ్తారు. అడిగారు కదా, రైట్. ఒకరు ఏమడిగారు? ఏదోటి అడిగారా? జ్ఞానాన్ని అడిగారు. ఇంకొకరు ఏమడిగారు? మరొకరు ఏమడిగారు? బలం అడిగారు. ఇంకొకరు అయ్యా ఒక అద్భుత కార్యం చేయ్యా, సమస్యల్లో ఉన్న ప్రభా విడుదలయ్యా, రోగాల్లో ఉన్న స్వస్థపరచయ్యా. కొన్నిసార్లు కొంతమంది కొన్ని మాటలు అడుగుతుంటే నాకేం చెప్పాలో అర్థం కావట్లేదు ప్రభా. ఆలోచన శక్తి అయ్యా, సమయోచితంగా ఆన్సర్ చేసే దమ్మి అయ్యా, శక్తి అయ్యా. ఇలా ఇక నువ్వేం అడుగుతావో దేవుని ముందు కూర్చొని అవన్నీ పరిశుద్ధాత్మ అనుగ్రహిస్తాడని బైబిల్లో ఉంది. యెషయా గ్రంథం 11వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం నుంచి చూడండి. యెషయి ముద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ. అద్దుగో, నీ జ్ఞానం కావాలా? ఆధారం ఆత్మే. వివేకాలు కావాలా? ఆధారం ఆత్మే. ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మ. అదిగదిగదిగో ఆలోచన అండ్ బలము కూడా ఆధారం ఆయనే. తెలివియు యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ
అతని మీద నిలుచును. చాలు. ఆత్మ 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 అని వరుసగా చెప్పాడు చూడండి. యెహోవా ఆత్మ, జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, యెహోవా ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ. ఇదంతా ఎవరంట? ఈ నాలుగేనా ఇంకా ఏమన్నానా? పరలోక ప్రార్థన మనం చేశాం కదా ఇందాక. పరలోకమందున్న మా తండ్రి అని ప్రభు నేర్పిన ప్రార్థన చేశాం కదా. అందులో నేడు మాకు కావలసిన అనుదిన ఆహారం మాకు దయచేయని అడిగారు కదా. శరీర ఆహారం అంటే కష్టపడతాం, ఆ పని చూపించేది కూడా దేవుడేలే. ఆ చేయటానికి, ఆ పని చేయటానికి ఏ రోగాలు లేకుండా ఆరోగ్యం ఇచ్చేది కూడా దేవుడేలే. పని చేసిన దగ్గర వాడు డబ్బులు ఎగ్గొట్టకుండా ఇచ్చాడంటే కూడా దేవుడి దయేలే. లేకపోతే ఈ మూడిట్లో ఏది జరిగిందో అయిపోయినట్టే. ఆరోగ్యం లేనిది పని చేయలేం, ఆరోగ్యం ఉండి పని లేకపోతే చేయలేం. ఆరోగ్యం ఉండి పని చేసి కూడా వాడికి మనసు లేక డబ్బులు ఎగ్గొట్టాడు అనుకో, నెత్తిన కొట్టేసుకుంటాం. అట్ట చాలామంది పాపం ఇబ్బంది పడ్డారు చేసిన వాళ్ళు డబ్బులు ఎగ్గొట్టి. వాస్తవమా కాదా? సో అక్కడ ఇవన్నీ జరుగుతూ ఏదో నీకు వచ్చేది వచ్చి నువ్వు ఇల్లు జరుగుతుందంటే ఎవరి దయా? డౌట్ లేదుగా. అక్కడ హెల్ప్ చేయాలన్నా దేవుడే. ఇకపోతే భౌతికంగా మనకు ఆహారం పెట్టేది ఆయనే. ఏమైనా అనుమానమా? లేదుగా. ఎగస్ట్రాలు లేవుగా. ఎవరు పెడుతున్నారు నీకు ఆహారం? దేవుడిదయే. రైట్. మాకు కావలసిన అనుదిన ఆహారం అంటే లోకస్తులేమో జస్ట్ ఫుడ్డే అడుగుతారు. మనకి శరీర సంబంధమైన ఆహారం సరిపోయిద్దా? మనకి ఇంకొక ఆహారం ఉందా? అది ఏందది? ఆత్మీయ ఆహారం అనగానేమి? నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆహారము, నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా. నా యేసయ్యా. ఆమేన్. ఇప్పుడు చెప్పండి. లోకస్తులు చేసినట్టు మాకు కావాల్సిన అనుదిన ఆహారం మాకు దయచేయండి, జస్ట్ కూడు పెట్టి చాలంటావా? అయ్యా అన్నం పెట్టి చాలంటావా? ఇంకొకటి అడగొద్దు మనం. నా దేహము బ్రతుకున్నట్లు భౌతికమైన అన్నము, నా ఆత్మయు ఆత్మీయ జీవితము బ్రతికి ఉండునట్లు నీ వాక్యాహారము నాకు పెట్టయ్యా. మరి ఇప్పుడు మనకు వాక్యాహారం అందించేది ఎవరు? ఇప్పుడు పరిశుద్ధాత్మ నన్ను వాడుకోకుండా మీకు అవసరమైన సందేశం నా నుండి పలికించకపోతే మీ ఆత్మలు ఎండిపోతాయి. బాగానే ఉంటారు మనుషులు, మా చుట్టానికి బాగానే ఉంటారు దొక్కల్లాగా. స్పిరిచువల్ లైఫ్ మాత్రం డెత్ అయిపోయింది. ఆత్మీయ జీవితం చచ్చిద్ది. కారణం ఏంటో తెలుసా? సరైన పౌష్టిక ఆహారం, ఆత్మీయ ఆహారం పరిశుద్ధాత్మ మూలంగా నేను మీకు ఇవ్వకపోతే మీరు అట్ట అయిపోతారు. నేను ఇచ్చే ఆహారం పరిశుద్ధాత్మ మూలమైందై ఉంటే మీరు ఆత్మీయంగా బతికుంటారు. సో ఆత్మీయంగా మనం బ్రతికి ఉండటానికి కూడా మనకు ఆహారం కావాలి. అది దేవుని ఆత్మ ఇవ్వాలి. దేవునికి మహిమ. ఇప్పుడు చెప్పండి, అనుదిన ఆహారం ఇచ్చేది ఎవరు? ఏ ఆహారం? మనకు ఆత్మీయ ఆహారం మేజర్. భౌతిక ఆహారం ఏముంది? ఒక్కోసారి ఉన్నా కూడా మనం తినం. ఫాస్టింగ్ పెట్టుకుంటే 3 రోజులు తినం, అది సమస్య కాదు. కానీ ఫాస్టింగ్లో కూడా మనం తినే ఆహారం వాక్యాహారం. ఓకేనా? రైట్. అది ఎవరు ఇస్తారు మనకి? దేవుని ఆత్మ ఇస్తారు. ఆ తర్వాత మా
ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం నీవు మా అపరాధములను. ఈ క్షమాగుణం, ఈ దయాగుణం అనేది ఎవరి నుండి కలిగిద్దో తెలుసా? ఆయన నుండే కలిగిద్ది. ఆ క్షమించే బుద్ధి కూడా ఆయనే పుట్టిస్తాడు. అవసరమైతే నీకు వాక్యాన్ని గుర్తు చేస్తాడు. మనుషుల అపరాధములను మీరు క్షమించని ఎడల మీ పరలోక తండ్రియు మీ అపరాధములు క్షమించడని వ్రాయబడలేదా? మరి ఎందుకు నువ్వు వాడిని క్షమించలేదు? నువ్వెందుకు ఆమెను క్షమించలేదు? ఎందుకు క్షమించకుండా వాళ్ళని పదే పదే సాధిస్తున్నావు? అయిందేదో అయిపోయింది కదా. ఎందుకు పదే పదే అయిన దాన్ని మళ్ళా ఎత్తి ఎందుకు నువ్వు అట్లాగా ఇబ్బంది పెడుతున్నావు? మరి నువ్వు క్షమించినట్టే కదా. మరి నువ్వు ఒక అపరాధాన్ని క్షమించినప్పుడు మరి నీ 100 అపరాధాన్ని నేను ఎందుకు క్షమించాలి? నీ సంగతి తెలుస్తాడు. వద్దులే తండ్రి, తేడా పడ్డాను, క్షమిస్తాను. క్షమిస్తే నేను వదిలేస్తా. ఈ స్పృహ మనకు కలిగించేది ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ మనకు ఆ స్పృహ ఇచ్చినప్పుడే మనం పోనీలే అనుకోగలుగుతాం. లేకపోతే సచ్చిందాగా సాధిస్తూనే ఉంటాం. మన బుద్ధి అది. కొంతమంది సత్తా కూడా గుట్టగుట్ట ప్రాణం వదులుతా కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టిన వ్యక్తి కనపడితే ఈ ప్రాణం పోయేటప్పుడు కూడా ఇటు పక్క కనపడ్డారు అనుకో, తలకి హెడ్ తిప్పి అంటే వాళ్ళకి ఇష్టం లేని వ్యక్తులు కనపడితే వాళ్ళని క్షమించడానికి మనసు ఉండదు. వాళ్ళు వచ్చి అడుగుతారు, ఇంకా తేడా పడ్డాలే నన్ను ఏం అనుకోవాకంటే అంటారు. కొంతమంది అట్లాంటి వాళ్ళు దయలేరు నాకు, అందుకని చెబుతున్నాను నేను. దేవునికి స్తోత్రం కలుగునుగా. క్షమించలేరు. కానీ చిన్న చిన్న వాటినే క్షమించకుండా చస్తా కూడా మొహం తిప్పేసుకొని చావులో కూడా సాధించే వ్యక్తుల్ని నీవు చూసి ఉండొచ్చు. కానీ ఎంత పెద్ద పెద్ద ఇబ్బందులు నిన్ను పెట్టి ఘోరంగా నిన్ను క్షోభ గురి చేసిన వారిని కూడా తృణప్రాయంగా నువ్వు క్షమించగలుగుతున్నావంటే అంత పెద్ద హృదయాన్ని నా దేవుని ఆత్మ నీకు ఇస్తేనే వచ్చింది. అది ఘోరంగా చిత్రవధ చేసి, దూషణ చేసి, సిలువకేసి, చేతులు కాళ్ళు శీలలతో కొట్టి ఆయనంత దారుణంగా ఇబ్బంది పెడుతుంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు వీరిని క్షమించు అనే మాట ఎలా అనగలిగాడండి? సరే, ఆయన అన్నాడు తీసేయి. అపోస్తల కార్యం 7లో స్టెఫన్ ఎలా అనగలిగాడు? ఒకసారి చూడండి ఏం పోయింది. ఈరోజు నువ్వు క్షమించలేకపోతున్నావు అంటే పరిశుద్ధాత్మ శక్తి పొందలా. నువ్వు పరిశుద్ధాత్మ పనిచేయటంలా నీ మీద పనిచేస్తే, ఆత్మశక్తి పనిచేస్తే ఖచ్చితంగా క్షమించగలవు. క్షమించలేకపోతున్నావు అంటే పరిశుద్ధాత్మ ప్రభావం ఇంకా పొందలా నువ్వు. అదే వాస్తవం ఇక్కడ. చూడు, అపోస్తల కార్యములు 7వ అధ్యాయం ఒకసారి తీసుకోండి. చివరి వచనాలకి వెళ్ళిపో. 60వ వచనం చదువు. అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించాను. చాలు. ఏం చేశారు వాళ్ళు? ఏం చేశారండి వాళ్ళు? 58వ వచనం చదువు. పట్టణపు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. అది రాళ్ళు తీసుకొని పటా 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 చచ్చిపోయేటట్టు కొడతంటే బూతులు తిట్టకుండా ఎవరైనా ఉంటారా? శాపాలు పెట్టకుండా ఎవరైనా ఉంటారా? అరే, ఇంత మాట అంటేనే 100 మాటలు తిరిగి అంటాం మనం. ఇంత మాట అంటే 100 మాటలు తిరిగి అంటాం మనం. క్షమించలేం, దరిద్రం అదే. కానీ ఆంచున రాళ్ళు తీసుకొని శరీరం అంతా తూట్లు అయ్యేటట్టు కొడతంటే ప్రాణం వదిలేటప్పుడు మోకాళ్ళుని, ప్రభువా ఈ పాపము వారి మీద మోపకము, వారిని క్షమించమని చచ్చిపోయాడండి. క్షమించమని చచ్చిపోయాడు. దేని ద్వారా జరిగిందో తెలుసా? చూడండి పైన 55వ వచనం. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకునిన వాడై. అబ్బా,
అది 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 పరిశుద్ధాత్మతో నిండుకున్నందున రాళ్లతో కొట్టిన ప్రభు వాళ్ళు వదిలేసేయమన్నాడు. ఈ పాపం వాళ్ళ మీద మోపకన్నాడు. పరిశుద్ధాత్మ కొంచెముగా పొందాం మనం. పరిశుద్ధాత్మ కొంచెముగా పొంది ఊగిసలాడుతున్నాం. లేఖనం ఏం చెప్పిందంటే ఆత్మ పూర్ణులము కావాలని చెప్తుంది. ఇప్పుడు మీ అందరిలో పరిశుద్ధాత్మ ఉన్నాడు. పరిశుద్ధాత్మ శక్తి కొద్దో గొప్ప పని చేస్తుంది కాబట్టి ఏడదాకా వచ్చారు మీరు. అసలు లేనోళ్ళు కాదు. అయితే కొంచెముగా దైవాత్మను పొంది ఉన్నారు. నేను చెప్పలా, వాక్యం చెప్పింది చూడు. మలాకి గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనం చదువు. కొంచెముగా దైవాత్మను పొందుట అనేది ఉంది అక్కడ చూడు. కొంచెముగా నైనను దైవాత్మ నొందిన వారిలో ఎవరును ఇలాగున చేయలేదు. ఎప్పుడన్నా ఆ మాటను గురించి ఆలోచించారా? కొంచెముగా దైవాత్మను పొందటం ఏంటి అంటే కొంచెము దైవశక్తితో ఆత్మశక్తితో కొంచెము నింపబడుట ఉంది, ఇంకొంచెం నింపబడుట ఉంది, మరి కొంచెం నింపబడుట ఉంది. పూర్తిగా ఆత్మ పూర్ణులవ్వటం అనేది కూడా ఉంది. ఇందులో నీళ్ళు మరిన్ని ఉన్నాయా, కొంచెం ఉన్నాయా? ఇప్పుడు కొంచెముగా ఇప్పుడు నీళ్ళు ఇందులో ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా? అట్లాగే మనలో కూడా ఆత్మశక్తి ఉందా లేదా? పరిశుద్ధాత్మ ఉంటున్నా ఆయన శక్తి కొద్దిగా గొప్ప ఎట్టుందన్నమాట. ఈ ప్రభావం ఉన్నప్పుడు ఇంత మాత్రం ఫలాలే మన నుంచి వస్తాయి. ఇదండి ఇక మెయిన్ పాయింట్. అసలు పాయింట్కి వచ్చేస్తున్నాను. నీకు ఇది అంశం పెద్ద అంశం. ఇది చెప్పానంటే 12 అయింది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక ఫైనల్ చేస్తున్నా. ఇంత శక్తితో నింపబడ్డప్పుడు ఇంత ఫలితాలే ఉంటాయి సోదరా. ఇప్పుడు కాసిన నీళ్ళు నాయనా. అంత శక్తితో నింపబడ్డప్పుడు అంత ఫలితాలు. అంత శక్తితో నింపబడ్డప్పుడు అంత ఫలితాలు. ఇదేంది ఇన్ని కేటగిరీలుగా ఉంటుందా, ఇన్ని రకాలుగా ఉంటుందా అని అడుగుతారేమో. నేను చూపించాగా కొంచెముగా. రైట్, ఇక్కడ చూడండి. ఇక అంత నింపబడితే అంత ఫలితాలు ఉంటాయి. యేసయ్య అయితే ఆత్మ పూర్ణుడట. ఇక ఫుల్ కొలత లేదట, పొర్లిపోయేంత అభిషేకం ఉంది ఆయన మీద. వాక్యం ఏం చెబుతుందంటే ఇంకో ఖాళీ దివు. ఇదిగో కొంచెముగా, ఇంకొంచెముగా, మరికొంచెముగా, అంత మాత్రం చాలే అంటల్లా. అంత చాలే అంట. కొంతమంది ఈ కొంచెం చూసుకునే హోలీ స్పిరిట్ హల్లెలూయా 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 హల్లెలూయా. ఇది భాషలు మాట్లాడతారు, తప్పు లేదు. మంచిగా దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. ఆ కొంచెం కలిగి ఉన్నందుకు ఎన్ని రిజల్ట్ మన నుంచి, ఎన్ని ఫలితాలో మన నుంచి. అయితే వాక్యం ఏం చెబుతుంది? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం నుంచి కిందికి చదివితే ఆత్మతో కొంచెము కాదు పూర్ణులై ఉండండి అన్నాడు. మరియు మద్యముతో మత్తులై ఉండండి. మరియు మద్యముతో మత్తులై ఉండొకటి, దానిలో దుర్వ్యాపారము కలదు. తాగుబోతోళ్ళని చూడండి, కాస్త కోసి దాగి ఊరుకుంటాడా? పక్కనోడు అడుక్కోనైనా సరే వాడు అనుకున్న స్థాయికి పూర్తిగా వశుడైన దాకా, మద్యం మత్తుడైన దాకా ఆరంగారంగా తాగుతూనే ఉంటాడు. ఇక బాగా ఎక్కిన తర్వాత అప్పుడు తిరుగుతుంటాయి రోడ్లు, బజార్లు, కొట్లు, షాపులు అన్నీ తిరిగి స్టడీ అంటుంటాడు అనమాట. వాడు తేడా పడి కొట్లన్నిటిని ఆపుతుంటాడు. అడవాకి ఇటు తిరుగు. ఆత్మ పూర్ణులగుట అంటే అది. ఇక గ్యాప్ లేదన్నట్టు. ఇప్పుడు మీరు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నారా లేదా? అయితే ఇప్పుడు మీ ఫలితాలను బట్టి, మీ నుండి వ్యక్తమవుతున్న వ్యక్తతలను బట్టి
మీరు ఆత్మ పూర్ణులై ఉన్నారో, కొద్ది గొప్ప ఆత్మని కలిగి ఉన్నారో, సగం మాత్రం ఆత్మని కలిగి ఉన్నారో, మీరు ఏ స్థాయిలో ఉన్నారో మీ నుండి వ్యక్తమయ్యేటువంటి వ్యక్తతలను బట్టి మీరు అంచనా వేయొచ్చు. అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే ఇప్పుడు మనలో ఉన్న ఆ వెలితిని గుర్తుపట్టాలి. నేను కలిగి ఉన్నాను కానీ దేవుని ఆత్మని, అయితే ఆత్మ పూర్ణుడైతే లేను. ఆత్మ పూర్ణుడైన వాడు, వినండి బాగా, ఇంకా ఫైనల్, నిజంగా ముగిస్తాను. నిజంగా అంటే ఎవరిని ఇబ్బంది పెట్టడం ఇష్టం ఉంటుంది నాకు, అందుకని. ఆత్మ పూర్ణుడైన వాడు ఒక మెట్లోకి వెళ్ళిపోతాడు, ఆత్మవశుడైపోతాడు. ఇక తను ఏం చేసినా, ఎటు పోయినా ఇక తన చేతుల్లో ఉండదంతా. ఓబద్య ఏలియాతో అంటాడు, నువ్వు దేవుని ఆత్మ కలిగిన వాడివి, నేను ఇక్కడ ఉంటాను అహాబుకు చెప్పని చెబుతున్నావు నాకు. నేను పోయి ఆయన తీసుకొస్తాడు, అసలు సైకోవాడు, ఆయన తీసుకొస్తాను నేను. ఆయన తీసుకొచ్చేటప్పటికి యెహోవాత్మ నిన్ను ఎక్కడికి కొంచుపోవునో నాకు తెలియదు కదా. అంటే ఏం చెబుతున్నాడో తెలుసా? అయ్యా ఏలియా, నువ్వు ఆత్మవశుడివి, పరిశుద్ధాత్మ నిన్ను ఒక దగ్గర ఉంచాడు, ఆయన ఎటు తీసుకెళ్తాడు పోతావు నువ్వు. కాబట్టి నేను ఇక్కడ ఉందును, పోయి ఆహాబును తీసుకొని రమ్మంటున్నావు. ఆ వెధవ వచ్చేటప్పటికి నువ్వు వెళ్ళిపోతే నా గతి ఏంది? వాడు అసలే మూర్ఖుడు, నన్ను చంపుతాడు. ఎరా ఆటలాడుతున్నావా నాతో, నేను రాజున్నాను తెలియదా? ఏడురా ఏలియా, ఇక్కడ తెచ్చావు, ఎందుకు తెచ్చావు అని నా తల కొట్టిస్తాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? యెహోవా ఆత్మ పూర్ణులైన వాళ్ళు ఆత్మవశులైపోతారు. ఆత్మవశులైపోయిన వాళ్ళు ఎప్పుడు ఎటుపోతారు, ఎప్పుడు ఏం చేస్తారో, ఎలాంటి కార్యాలు సాధిస్తారో మనం ఊహించలేము. అలాంటి కార్యాలు ఉంటాయి వాళ్ళ నుండి. దేవునికి స్తోత్రం. ఆ మెట్టుకు ఎక్కాలి, అది సాధించాలి. అది మనం స్వతంత్రించుకోవాలంటే ఖచ్చితంగా దేవుని సన్నిధిని కనిపెట్టి అడుగుతూ ఉండాలన్నాడు. ఎలా అడుగుతూ ఉండాలంటే, కొద్ది గొప్పతో తృప్తి చెందొద్దు. మోకాళ్ళ కొలత సరిపోదయ్యా, పాదాల కొలత సరికాదయ్యా, ఈతల మునిగి లేవాలయ్యా, తేలి తేలి ఆడాలయ్యా, రండయ్యా బోధకుడా, రండయ్యా బోధకుడా, ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా, జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధక, జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధక. స్తోత్రం. మనలో చాలాసార్లు వచ్చే డౌట్ అదే, నేను రక్షింపబడ్డాను, పరిశుద్ధాత్మను పొందుకున్నాను, భాషలు కూడా మాట్లాడుతున్నాను. కొంతమందికి భాషలు లేకపోయినా పరిశుద్ధాత్మను పొందిన అనుభవం అయితే ఉంటుంది, పరిశుద్ధాత్మ తమలోనికి వచ్చిన అనుభవం అయితే ఉంటుంది. అది తెలుసు, నిశ్చయమే, నేను ఆత్మను పొందుకున్నాను. అయినా ఎందుకు ఈ బలహీనమైన పనులు చేస్తున్నాను? ఒక పరిశుద్ధాత్మ సంబంధిగా, ఒక దేవుని సంబంధిగా నేను ఇలా చేయకూడదు కదా, నేను ఇలా ఉండకూడదు కదా, ఎందుకుంటున్నానబ్బా అనే డౌట్ ఎప్పుడన్నా వచ్చిందా నీకు? నాకు వస్తే వచ్చిందన్నా అని చేయొద్దు. నీకు వస్తే, నాకు చాలాసార్లు వచ్చింది. మీరు పెద్ద పెద్దోళ్ళు కాబట్టి మీకు రాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు పెద్ద పెద్దోళ్ళు కాబట్టి మీకు రాదు. నేను చిన్నోడిని కాబట్టి నాకు వచ్చింది. నేను పరిశుద్ధాత్మ సంబంధినై ఉండి కొన్ని విషయాల్లో ఎందుకు వేరే విధంగా రియాక్ట్ అవుతున్నాను? అసలు లోపం ఎక్కడుందనేది నాది కోటి వరహాల ప్రశ్న. అలాగని ఆత్మను పొందిలేనా? అందులో డౌట్ లేదు, మళ్ళీ ఆత్మను పొందుకొనే ఉన్నా. అయితే దేవుడు చూపించినటువంటి రహస్యం ఏంటంటారు, బాబా నువ్వు మారు మనసు పొందావు, బాప్తిస్మం పొందావు, పరిశుద్ధాత్మను పొందావు, కానీ నేను చెప్పినంత ఆత్మను నువ్వు పొందలా. కొంత శక్తినే నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి ఆ శక్తి మేరకే నువ్వు కార్యాలు చేయగలవు, కానీ శక్తికి మించి కార్యాలు చేయలేవు. ఇప్పుడు ఈ చిన్నోడు ఉన్నాడు, చిన్న బాబు ఒకడు లేనా,
లేనన్న వాడిని చూడండి, వాడిని ఎత్తిన ఒక 70 కేజీలు బస్తా వేస్తే మోస్తాడా? చెప్పండి. ఎందుకు? వాడి శక్తి ఎంత? నవ్వుతున్నాడు వాడు. ఎంత ఎంత వెయిట్ మోయగలుగుతానన్నా? ఒక 10 కేజీలు మోస్తావా? అది వాడి కెపాసిటీ. ఆ 10 కేజీలకి అంటుంటాడు నెత్తిని పెడితే. ఎందుకు? వాడికి అంత లేదు శక్తి. అవునా? అదే ఒక బలవంతుడిని, ఒక పరిపూర్ణుడైన వ్యక్తిని అన్న ఒక 60 కేజీలు వెయిట్ నేను మోయగలను అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. వీళ్ళందరూ చేతులు ఎత్తారు. అమ్మో అవునా మోస్తారా మీరా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఏదో ఒకళ్ళు లేచి నిలబడండి, ఒకళ్ళు లేచి నిలబడి. ఆ పెద్దోళ్ళు లేచాడు. ఇప్పుడు ఈ చిన్నవాడు వానికున్న శక్తి కొలది ఒక 10 కేజీల వెయిట్ని మాత్రమే మోయగలుగుతాడు. వానికున్న శక్తిలో పనులు మాత్రమే చేయగలుగుతాడు. పెద్ద పెద్ద వాటిని కదిలించలేడు, పెద్ద పెద్ద వాటిని డీల్ చేయలేడు, పెద్ద పెద్ద సమస్యల్ని పరిష్కరించలేడు. పెద్ద సంగతులు వాడికి అర్థం కావు, ఎందుకంటే వాడు పొందింది కొంచెం శక్తే. కాబట్టి వాడుకున్న పరిధిలో వాడు చేయగలుగుతాడు, కానీ మించి చేయలేడు. ఇప్పుడు పెద్దోడిని మనం తీసుకున్నాం. పెద్దోడు 70 కేజీలైనా మోయగలుగుతాడు, 60 కేజీలు మోయగలుగుతాడు. వానికి ఉన్న జ్ఞానాన్ని బట్టి గొప్ప ఆలోచనలు చేయగలుగుతాడు. అంటే శక్తి పెద్దది. వీనికంటే ఎక్కువ శక్తే కాదా? అంటే ఎన్ని రెట్లు పెచ్చు? వీడు 10 కేజీలు మోయగలిగితే అవతల వాడు 60 కేజీలు మోయగలిగితే 5 రెట్లు పెచ్చు. అంటే అవునా కాదా? 5 రెట్లు, 5 పదులు 50 అదనంగా మోయగలుగుతాడు. అంటే శక్తిని బట్టే కార్యాలు ఉంటాయి. నాకు దేవుడు బయలుపరిచిన రహస్యం ఇది. దేవునికి స్తోత్రం కలుగును గాక. థ్యాంక్ యూ నాన్న. కూర్చోండి. కొంచెముగా దైవాత్మను పొందినవాడు కొంచెము ఫలితాలే ఇవ్వగలుగుతాడు. కొంచెమే ఆత్మ సంబంధమైన వ్యక్తిగా ఉండగలుగుతాడు. మళ్ళా కొన్ని విషయాల్లో శరీర సంబంధిగా ఉంటాడు. అదే అర్థం కాక జుట్టు పీక్కునేది జనం. నేనేందిరా 2 రకాలుగా ఉంటున్నా, కాసేపు పట్టుంటున్నా, కాసేపు పెట్టుంటున్నాను. దేవుడి దగ్గర పోగానే అసలు మహాభక్తుల్లా తయారవుతున్నాను, అక్కడి నుంచి పక్కకు పోగానే ఇంకో టైప్లో తయారవుతున్నాను. అంటే నీకున్న శక్తి కొంచెమేనా? మరి ఇప్పుడు నువ్వు ఇంటా బయట కూడా, సన్నిధిలోనూ వెలపట కూడా ఒకే విధమైనటువంటి పొజిషన్లో నువ్వు భక్తిని మెయింటైన్ చేయాలంటే నీకు ఏది అవసరమై ఉంది? పెద్దగా చెప్పండి. శక్తి. ఆ శక్తిని మనకి ఇచ్చేవాడెవరు? పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ శక్తిగా దేవుడు అనుగ్రహించే శక్తి కూడా పరిశుద్ధాత్మ అనే పిలువబడింది. స్తోత్రం. ఆ శక్తిని మనకి ఇచ్చేది తండ్రి అయిన దేవుడు. ఆ పరిశుద్ధాత్మను మనకిచ్చేది ఎవరు? ఆ శక్తినే స్నేహితుడు తన స్నేహితుని దగ్గరికి వెళ్ళి సిగ్గుమాలి మాటి మాటికి అడిగి ప్రతిమలాడి పొందినట్టు ఆయన శక్తితో ఇంకా 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 నింపబడి ఆత్మపూర్ణులై ఆత్మవశులయ్యేంత వరకు పట్టు వదలకండి. ఆ శక్తిని పెంపొందించేటువంటి కార్యాలు చేయండి, దేవుణ్ణి అడగండి అని చెప్తున్నాడు. నువ్వు కొంత ఆత్మీయుడిగా ఉండగలుగుతున్నావు. ఉదాహరణకి నీ లైఫ్ చూసుకుంటే 100లో 25% మాత్రమే నువ్వు ఆత్మీయుడిగా ఉండగలుగుతున్నావు. 75% నువ్వు శరీర సంబంధిగా ఉన్నావు. అంటే సినిమాలు చూడకుండా ఉండలేకపోతున్నావు. సెల్ ఫోన్ దొరికింది, నైట్ ఒక ముద్ద తిన్నావు, పడకెక్కావు, ఆన్ చేసావు, చూస్తూ ఉన్నావు. నీకు తెలుసు నేను ఇలా టైం వేస్ట్ చేయకూడదు కదా, నేను ఈ పిచ్చి పనిలో ఉండకూడదు కదా, ఎందుకు మరి నేను దీని చూడకుండా ఉండలేకపోతున్నాను? నీకు ప్రశ్న పుట్టాలి. అక్కడ నువ్వు గుర్తించాల్సింది ఏంటంటే నేను కొంత శక్తినే కలిగి ఉన్నాను. అందుకే నేను 100లో 25% పవర్ కలిగి ఉన్నందున 25% మాత్రమే ఆత్మీయుడిగా ఉండగలుగుతున్నాను. కొంతమందిని చూడండి, నువ్వు చూపించిన వాళ్ళు చూడరు. సినిమా మంచి ఆట వస్తుంది చూడన్నావు అనుకో, సైతాన్ని తిరుగుతారు. వాళ్ళు దాన్ని జయించగలిగారు. కారణం ఏంటో తెలుసా? నీకంటే ఎక్కువ శక్తి వాళ్ళు కలిగి ఉన్నారు. అది దేవుని ఆత్మ ద్వారా దేవుడు అనుగ్రహించాడు వానికి ఆ శక్తి. నీకు ఆశ్చర్యం, అరే వాడు ఎట్లా ఉండగలుగుతున్నాను, నేను ఎట్లా ఉండలేకపోతున్నాను అంటే అదే నువ్వు పొందింది 25%, వాడు 75% ఉన్నాడు. అందుకే నీవు చేయలేనివి కూడా వాడు చేస్తాడు. క్లియర్గా అర్థమైందా? ఏడ్చేవాళ్ళు అంటారా? ఎంతమందికి అర్థమైంది? చేతులు ఎత్తండి. ఇప్పుడు మనం చూసుకోవాల్సిందేంది? నేను కొంచెముగా దైవాత్మను కలిగి ఉన్నానా, లేకపోతే కనీసం ఒక 60% అన్నా కలిగి ఉన్నానా? అయితే 60% ఫలితాలు నీ దగ్గర ఉంటాయి. 80% కలిగి ఉన్నావా?
అయితే 80% ఫలితాలు నీ దగ్గర ఉంటాయి. అంతేకాదు, నువ్వు నింపబడే కొద్దీ ఎలా వచ్చింది పవర్ అంటే, నీ ప్రభావం ఇతరులకు కూడా పాస్ అయింది. ఆ పవర్ ఎలా పనిచేసేదంటే, నీతో సహవాసం చేసేవాళ్ళు, సహజీవనం చేసేవాళ్ళు కూడా మండించబడతా ఉంటారు. నువ్వే 25% ఉంటే ఇక నీ సహవాసానికి వచ్చేవాడు ఇక 5% ఉంటాడు. స్తోత్రం. అర్థమైంది నేను చెప్పింది? అందరికీ ఉపయోగపడింది. అందుకే ఈ రహస్యాన్ని ఎరిగి, నాకు అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలని అడగటం కదా, అన్నిటినీ సాధించి పెట్టేది పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మను దేవుణ్ణి అడిగి పొందగలరు మీరు. అడగండి, వెతకండి, దేవుని తలుపు తట్టండి, ఇస్తాడు. నింపమని అడగండి, శక్తితో నింపమని అడగండి, బలముతో నింపమని అడగండి, ఆత్మవశుని చేయమని అడగండి, ఆత్మపూర్ణుని ఆత్మపూర్ణాలని చేయమని అడగండి. ఏమండి, ఇక లాస్ట్ మాట, మీకు నిరీక్షణ కోసం, నమ్మకం కోసం నిలబడ్డా కూడా. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ మనం దేవుణ్ణి అడుగుతాం, దేవుడు తన ఆత్మని ఇస్తాడు. ఏ స్థాయిలో ఇచ్చాడో ఆ స్థాయిలోనే మన దగ్గర ఆత్మీయ ఫలితాలు ఉంటాయి. ఓకే. కొంతమంది ఏ రేంజ్కి వెళ్ళిపోతారంటే, వాళ్ళు 25% నుంచి 50%, 70%కి వెళ్ళిపోయి ఆత్మవశులైపోయి ఇతరులను ప్రభావితం చేసి సేవకులు కూడా అవుతారు, సేవకురాళ్ళు కూడా అవుతారు. స్తోత్రం. బాగుంది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మనం ఇతరులను కూడా మండించడం మొదలుపెట్టి దేవుని పనిలోనికి ఎంటర్ అయిన తర్వాత మనం నింపుకున్న శక్తి తరుగుతూ ఉంటుంది. అది గుర్తించి మళ్ళా ఆ శక్తితో నింపబడాలి. ఇది మీకు అర్థమైతే ధన్యులే. పరిశుద్ధాత్మ అనుగ్రహించే శక్తి కొంచెముగా ఉన్న శక్తిని రెట్టింపు చేసుకునే విషయంలో మనం మెళకువ కలిగి ఉండాలి. అప్పుడే నువ్వు ఏ స్థాయిలో నింపబడతావు ఆ స్థాయిలో ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తిగా ఉండగలుగుతావు. అలాంటి ఫలితాలు నీ నుంచి వస్తాయి. ఇప్పుడు నువ్వు అలాంటి పరిస్థితుల్లో లేకుండా ఒక 50% ఆత్మీయుడిగా ఉండి, ఆత్మీయురాలుగా ఉండి, ఒక 50% శరీర సంబంధిగా ఉన్నావు అంటే నువ్వు అంత మేరకే నింపబడి ఉన్నావని అర్థమైందని నీకు చెప్పాను కదా, ఇందాక చెప్పాను కదా. రైట్. అంటే నువ్వు ఇంకా నింపబడటానికి మళ్ళా దేవుణ్ణి నువ్వు అడగాలి. ఇక్కడ నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఎవరినైనా ఏదైనా మనం అడగటానికి ప్రయత్నిస్తే మనం అడిగేదాని విషయంలో ముందు మనకి ఆశ ఉండాలి. ఇప్పుడు నేను ఇంతసేటు లబో దిబో కొట్టుకున్నా కదా, మొత్తుకున్నా కదా, మీరు కూడా బాగా ఏదో ఆసక్తి ఉన్నట్టు బిల్డప్ ఇచ్చి వింటున్నారు కదా, అటు పెట్టి మాకు వింటున్నారు కదా. నాకు తెలుసు మీలో ఎంతమందికి ఆశ ఉంటుందో, ఆసక్తి ఉంటుందో, ఎంతమంది ఇక్కడే దులిపేసిపోతారో కూడా అంచనా వేయగలుగుతాను నేను ఫేసులు చూసి. స్తోత్రం. చెప్పండి, హల్లెలూయా చెప్పండి, సంతోషంగా చెప్పండి. అయిపోయింది కోటం. అడగాలంటే ముందు ఆశ ఉండాలి కదండి. అది ఏదన్నా ₹1,00,00,000 డబ్బులు వచ్చేవారం అనుకో, రవ్వా అయ్యా ఓయబ్బా ఏమి లేదు, రోజుకు 100 సార్లు మీరు దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయండి, నెల రోజులకి మీ ₹1,00,00,000 ఇస్తానని ఎవడన్నా చెప్పాడు అనుకో, ఇంటికి కూడా రారు, ప్రార్థన తోటలోనే ఉంటారు. దేవునికి స్తోత్రం. ఇంటికి కూడా ప్రార్థన తోటలోనే ఉంటారు, ఇక అక్కడే ఉంటారు. కాదు ఇంటికి వచ్చి పోయండి భలేదానివని గంటలు తగ్గుతాయి రాలి ఉంటారు, ఇక్కడే ఉంటారు. అంటే భౌతికమైన ఫలాల కోసం మనం అంతగా ఆశగా వెళ్ళి రిక్వెస్ట్ చేస్తాం. మరి భౌతికమైన ఆత్మీయమైన ఫలాలను అందించే పరిశుద్ధాత్మని ఎందుకు అడగం మనం? ఆత్మ నింపుమా. యేసు ప్రభులాగా దుర్మార్గుల్ని క్షమించగలిగాడంటే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై. ఎవరు? స్టెఫన్ హోలీ స్పిరిట్తో, పరిశుద్ధాత్మతో నిండిన వాడై నింపబడ్డాడు. అందుకే అంత అద్భుతమైనటువంటి ఫలాన్ని చూపించాడు అక్కడ. నీ వల్ల నా వల్ల కాదు అంటే అంతగా నింపబడ్డాడు. వాళ్ళు ఈ సూత్రాన్ని గుర్తుపట్టారు.
అందుకే వాళ్ళు సమయమందును అసమయమందును దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి అడుగుతూ ఉంటారు. అన్ని కార్యాలను సాధించి పెట్టేది దేవుని ఆత్మశక్తి. ఆ శక్తిని నింపమని నిరంతరం అడుగుతూ ఉంటారు. ఆ శక్తితో నింపబడితే ఎవరు సత్యబోధకులో ఎవరు దుర్బోధకులో మనకే అర్థమైంది. మనిషిని చూస్తేనే అర్థమైపోయింది. ఆ మనిషి లోటులో నుంచి వాక్యం వెల్లడుతూ అవుతుంటేనే ఇది పరిశుద్ధాత్మ స్వరం, ఇతను పరిశుద్ధాత్మ సంబంధి లేదా ఇతను దుర్బోధకుడు అనేది వివేచించగలుగుతారు. ఆత్మశక్తి వల్లనే జరిగింది. సంభవింపబోయే సంగతులు ముందే తెలుస్తాయి. ఆత్మశక్తి వల్లనే జరిగింది. చూపిస్తాడు దేవుడు. పరిశుద్ధాత్మ వలన జరిగే కార్యాలండి. ఆత్మీయ విషయంలో బలంగా ఉండగలుగుతారు. అంతేకాదు వారి మాట శక్తివంతమై ఉంటుంది. ఇంకా ఆత్మ పూర్ణులైన వారి ద్వారా భౌతికంగా కూడా కార్యాలు జరుగుతాయి. వారు తాకినప్పుడు రోగులు స్వస్థత పొందుతారు. వారు అడుగుపెట్టిన ప్రదేశాలు ఆశీర్వదించబడతాయి. వారు మాట్లాడిన వ్యక్తులు శక్తి పొందుతారు, చైతన్యం పొందుతారు. అలా పరిశుద్ధాత్మతో నింపబడిన చార్లెస్ గ్రాండిన్సన్ ఫిన్నీ తన తోటి సహోద్యోగితో జస్ట్ యాడికి వెళ్ళావంటే నేను ఇట్లా ప్రార్థనకి వెళ్ళొచ్చానని 4 ముక్కలు చెప్తే ఆ కూర్చున్నాడు సీట్లోంచి లేచిపోయి మారు మనసు పొందుతాడు. అంటే వారి మాట శక్తివంతమై ఉంటుంది. సుదీర్ఘ ప్రసంగాలు అక్కర్లా, జస్ట్ పలకరింపు చాలు, అవతల వ్యక్తి మారిపోయే అవకాశాలు ఉంటాయి. ఇదంతా కూడా ఎందులో ఉంది? దేవుడు అనుగ్రహించేటువంటి ఆ శక్తి, పరిశుద్ధాత్మ శక్తిలో. అది ఎలా దొరుకుతుంది మనకి? దేవుణ్ణి అడుగుట ద్వారా పొందగలం. అడగాలంటే ఏం ఉండాలి మనకి? అలాంటి ఆశ ఉన్నోళ్ళు నేను చెప్పే పనిలే, మందిరంలో వదిలిపెట్టరు, తోటను వదిలిపెట్టరు. ఏ కొంచెం ఖాళీ దొరికినా సరే బైబిల్ తీసుకొని ఆడుకో ఏడుకో వచ్చి మోకాళ్ళు వేసి కూర్చుంటారు. దేవా నాకు కృప నీవు, శక్తి నీవు. నేను దైవ సేవకు రావడానికి ముందు దేవుని సన్నిధిని విపరీతంగా కనిపెట్టుకోవటానికి, ఆయన సన్నిధిని వెతకడానికి, ఆత్మతో నింపబడటానికి దేవుడు రేపి నన్ను తీసుకెళ్ళి పదే 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 దేవుని పాదాల దగ్గరికే తీసుకెళ్ళాడు. నేను పదే 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 అలాంటి ఏకాంతపు అనుభవాలకి వెళ్ళిపోతా ఉన్నప్పుడు చూసేవాళ్ళు అనుకున్నారు చక్కగా ఊళ్ళో ఏదో పనులు చేయకుండా, పరిచర్య చేయకుండా పోయి దేవుని పాదాల దగ్గర కూర్చుంటానని పోయి ఆడు కూర్చుంటున్నాడు ఏందని. ఊళ్ళో తిరిగి ఆత్మల్ని రక్షించాలి అని ఊళ్ళో తిరిగిన వాళ్ళు రక్షించలేదు ఆత్మల్ని. వాళ్ళు కొద్దో గొప్ప చేయగలిగారేమో అంటే ఎవరు నెగతాలు చేయట్లేదు నేను. కానీ దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను, దేవుని పాదాలను ఆశ్రయించాను, ఆ శక్తి పొందుకున్నాను. దేవుని కృపను బట్టి విస్తారమైన ఆత్మలు రక్షించబడటానికి దేవుడు కాలేదు. అంటే దేవుని శక్తి లేకుండా జనాల్లో తిరిగిన ప్రయోజనం లేదు. లెగిస్తే పొద్దుస్తమానం జనాలు 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 దగ్గర వాళ్ళతో గడిపితే ఏం ప్రయోజనం? జనములను ప్రభావితం చేయనట్లు దేవుని శక్తితో నింపబడాలని తెలుసుకున్నాను. ఆయన పాదాల దగ్గర కూర్చున్న కార్యాలు జరిగినాయి. మీ అందరికీ చెప్తున్నా, మీలో నిజంగా ఆత్మ సంబంధంగా బతకాలనుకునే వాళ్ళు, ఆత్మ సంబంధులుగా ఉండాలనుకునే వాళ్ళు, ఆత్మీయంగా బలాభివృద్ధి పొంది అనేక మందికి దీవెనకరంగా ఉండాలనుకునే వాళ్ళకి దారి ఇది. ఇంకా శక్తితో నింపబడాలి. పనికిమాలిన వాటన్నిటినీ జయించేటట్టు మనం ఇంకా శక్తితో నింపబడాలి. నోటి మాటల్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి కావాల్సిన శక్తితో నింపబడాలి. శరీర క్రియలను అధిగమించడానికి కావలసిన శక్తితో నింపబడాలి. తుచ్చమైన అభిలాషల్ని జయించడానికి కావలసిన శక్తితో నింపబడాలి. తమ్ముడా, చెల్లి, చాలాసార్లు నీకు డౌట్ వచ్చింది కదా, నేను అసలు ఆత్మ సంబంధినేనా? అసలు ఆత్మ సంబంధి నాలాగే ఉంటారా? అసలు నేనేంది ఇలా అనే ప్రశ్న నీకు పుడితే దానికి సమాధానం, నువ్వు ఆత్మ సంబంధివే కానీ కొంచెముగా దేవుని శక్తి పొందుకొని ఉన్నావు. నీకు ఇంకా ఎక్కువ కావాలి. అప్పుడే నువ్వు పోరాడే వాటన్నిటిలో జయం పొందగలుగుతావు. నీకు ఇష్టం లేని వాటన్నిటిని నువ్వు కంట్రోల్ చేసుకోగలుగుతావు. నీకు అదనపు శక్తి కావాలి. నీకున్న బలము చాలదు. పసివాడు వాడుకున్న వెయిట్ మాత్రమే, వాడుకున్న స్థాయిలో మాత్రమే పని చేయగలుగుతాడు, ఆలోచించగలుగుతాడు, బరువు మోయగలుగుతాడు. పెద్దవాడు ఇంకా ఎక్కువ చేయగలుగుతాడు. వారి శక్తిని బట్టి వారు పని చేసినట్టు, ఆలోచించినట్టు మన శక్తిని బట్టి మనం ప్రవర్తిస్తాం. ఈరోజు నీ లోపం నీకు అర్థమైంది. కొంచెముగా దేవుని ఆత్మ పొందుకొని ఉన్నావు. నువ్వు ఇంకా ఎక్కువగా ఆత్మతో నింపబడాలి. నింపబడుతూ ఆత్మ పూర్ణుడివి, ఆత్మ పూర్ణురాలివి కావాలి.
తండ్రి తన అడుగు వారికి ఎంతో నిశ్చయముగా ఇస్తాడు. మంచి ఈవి అయిన పరిశుద్ధాత్మను మరి నిశ్చయంగా అనుగ్రహిస్తాడు. ఇక్కడ ఉన్న వాళ్ళు, లైవ్లో వినేవాళ్ళు, తర్వాత వినేవాళ్ళు కూడా దయచేసి ఈ అంశాన్ని తీవ్రంగా తీసుకొని ప్రయత్నించండి, ప్రార్థించండి, ఆశగా దేవుని సన్నిధిని వెతకండి, అడగండి, దేవుని తలుపు తట్టండి. దేవుడు నీకు ఆ బలాన్ని ఇస్తాడు, ఆ శక్తిని ఇస్తాడు, పరిశుద్ధ ఆత్మనిస్తాడు. ఆత్మ ఒక్కడు నీతో ఉంటే చాలు, ఆత్మశక్తి నీకుంటే చాలు. నువ్వు సాధించలేని కార్యం అంటూ ఏది లేదా. నేను చెప్తాను ఒక్క మాట, నువ్వు ఒక నక్షత్రంగా ప్రకాశిస్తావు, నువ్వు ఒక రియల్ స్టార్ అవుతావు. సినిమా వాళ్ళు స్టార్లను పెట్టుకుంటారు, అంతా ఫేక్ స్టార్స్. వాళ్ళు సినిమా స్టార్స్ ఫేక్ స్టార్స్, అవి రియల్ కాదు. నిజ జీవితంలో అంతా బుస్సులే. కానీ నిజం రియల్ స్టార్ ఎవరో తెలుసా? 10 జీవితాలను రక్షణలోకి నడిపించి, 10 కుటుంబాలను కట్టి, 10 మంది భయంకరమైన జీవితాల్లోంచి వ్యక్తులను మార్చి వారి కుటుంబాలను వెలిగిస్తారు చూడు, వాళ్ళు రియల్ స్టార్స్, నిజ నక్షత్రాలు. నీ వల్ల 10 మంది వ్యక్తులు వారి చెడిపోయిన జీవితం నుంచి మళ్ళుకున్నారు అంటే నువ్వు వారికి నక్షత్రానివే. నీ వల్ల 10 మంది జీవితాలు రక్షించబడ్డాయి, 10 ఆత్మలు మారు మనసు పొందాయి, జీవంగల దేవుని తట్టు తిప్పబడ్డాయంటే నువ్వు రియల్ స్టార్, నిజమైన నక్షత్రం నువ్వు. ఇప్పటికే నీ వల్ల 10 మంది బాగుపడుంటే నువ్వు నిజంగా ఇప్పుడు నక్షత్రానివే. మరి కొంతమందిని రక్షించినట్లు నీ వెలుగు ఇంకా ప్రకాశించాలి. అదే జరుగునుగాక, అదే జరుగునుగాక, అదే జరుగునుగాక, అదే జరుగునుగాక యేసునామమున. మన ద్వారా ఇంకా అనేక మంది వెలిగించబడినట్లు, మన ద్వారా ఇంకా అనేక మంది ప్రకాశించున్నట్లు, మన ద్వారా ఇంకా అనేక మంది దేవుని ప్రభావాన్ని అనుభవించున్నట్లు, మన ద్వారా ఇంకా అనేక ఆత్మలు రక్షించబడినట్లు, మన ద్వారా ఇంకా అనేక కుటుంబాలు కట్టబడినట్లు, అనేక బ్రతుకులు బాగు చేయబడినట్లు, ఇంకా మన ద్వారా అనేక మంది అన్యజనుల కన్నులు తెరవబడినట్లు దేవుడు తన శక్తితో మనల్ని నింపునుగాక, తన ఆత్మతో మనల్ని నింపునుగాక. ఓ 10%, 20% కాదు, ఓ తలంత మునుగునంత 100% దేవుడు మనల్ని తన శక్తితో నింపునుగాక, తన బలం ఇచ్చునుగాక.